వీళ్ళందరూ కూడా మనకు ఏ రకంగా మార్గదర్శనం చేయడం జరిగింది, ఏ రకంగా వాళ్ళ ఆలోచనల్ని మనం మన జీవితాల్లో ఆచరణలోకి తీసుకురావచ్చు అనే ఒక గంభీరమైన ఒక మహోన్నతమైన ఉద్దేశంతో గడ్డం మహేష్ గారు మరియు శివకుమార్ మిగతా అందరి ఆయన టీం మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఒక సరైన ఉద్దేశంతో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. వాళ్ళు నాతో ఏదైతే ఈ విషయం గురించి డిస్కస్ చేసినారో వాళ్ళందరికీ కూడా ముఖ్యంగా నేను కృతజ్ఞతలు చెప్తూ, చాలా ప్లెయిన్ మైండ్ సెట్తో బాబాసాహెబ్ అంబేద్కర్ని మనం అర్థం చేసుకొని, ఆయన ఉద్యమాన్ని అర్థం చేసుకొని, ప్రజల లోపల ఆయన ఉద్యమానికి విజయాన్ని అందించాలని ఈరోజు యువత ఏదైతే ఉందో, యంగ్స్టర్స్ ఎవరైతే ఉన్నారో, ఈ జనరేషన్ అంబేద్కరైట్స్ ఎవరైతే ఉన్నారో, ట్రెడిషనల్గా చాలా సాంప్రదాయబద్ధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ని చాలా సంకుచితంగా కొద్ది వరకే మహాపురుషుడైన ఆయనతో పాటు మిగతా మహనీయులందరినీ కూడా కులానికో అంశానికో వివాదాలకు అక్కడి వరకే ఆపడం జరుగుతుంది. కానీ ఈరోజు ఎవరైతే మనమందరం ఆలోచన చేస్తున్నామో, మనం ప్రపంచాన్ని ప్రభావితం చేసిన ఆ మహనీయుల్ని ఆ బందీకానల్లో నుంచి బయటికి తీసుకొచ్చి ఈ ప్రపంచంపై వాళ్ళు ఏదైతే వెలుగును విరజిమ్మాలనుకున్నారో, ఏ పరివర్తన అయితే వాళ్ళు సాధ్యం చేయాలనుకున్నారో అది చాలా సమీపం వరకు కూడా వచ్చి ఏదైతే ఆగిపోయి ఉందో దాన్ని సాధ్యం చేసే కార్యక్రమంలో మనం అందరం పోతున్నాం. కాబట్టి మీ అందరికీ కూడా శుభాకాంక్షలు, బెస్ట్ విషెస్ అండ్ ఆల్ ది బెస్ట్. అంబేద్కరైట్ కాంక్లేవ్ కంటిన్యూయింగ్ ద అన్ఫినిష్డ్ లెగసీ అనే అంశం మీద లేదా కార్యాచరణ మీద మనం పని చేయాలనుకుంటున్నాం. మీకు ఈ విషయం మీద ఇంతకుముందు పెద్దలు కిరణ్ గారు కానీ, కళ్యాణ్ గారు కానీ, లేదా విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేసిన గడ్డం మహేష్ గారు కానీ చాలా వరకు అవగాహన కల్పించి ఉంటారు. నేను ఇంతకుముందు చెప్పినట్టు మహనీయుల్ని కొంతవరకే మనం ఆపి ఉంచినాం. ఎందుకు ఆపి ఉంచడం జరిగిందంటే, శత్రువు డాక్టర్ అంబేద్కర్ కరెక్ట్గా చెప్పినట్టు శత్రువు ఒక వ్యక్తి కాదు, శత్రువు ఒక వ్యవస్థ, ఒక ఆలోచన. ఆ వ్యవస్థ, ఆలోచన అంతా కూడా బ్రాహ్మణిజం కావచ్చు, బ్రాహ్మణికల్ సోషల్ ఆర్డర్ కావచ్చు, బ్రాహ్మణికల్ ఇంటెలిజెన్సియా కావచ్చు. బాబాసాహెబ్ అంబేద్కర్ అందుకే బ్రాహ్మిన్స్ ఆర్ ద బ్రెయిన్ విత్ ఇన్ ద బ్రెయిన్ అంటారు. మనం ఒక కార్యక్రమం ఎంచుకొని ఉన్నాం. మహనీయుల ఒక మార్గాన్ని మన ప్రాంతంలో కావచ్చు, రాష్ట్రంలో కావచ్చు, ఈ దేశం మొత్తంలో కావచ్చు, నలుమూలల ప్రతి వ్యక్తికి అందజేయాలనేది మన ఆలోచన. మనం ఒక యోజనలో పోతున్నాం, ఒక ఆలోచన చేసుకొని పోతున్నాం. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ మనం ఈ ప్రయాణం చేస్తున్నప్పుడు ఎవరైతే ఈ ప్రయాణాన్ని ఆపాలనుకుంటున్నారో, ఎవరైతే ఈ ప్రయాణం సరైన దారి నుంచి పెడుదారి పడాలి అని అనుకుంటున్నారు, వాళ్ళ గురించి మనకి ఏం చెప్పిండంటే, బ్రాహ్మిన్స్ ఆర్ ద బ్రెయిన్ విత్ ఇన్ ద బ్రెయిన్ అన్నారు. దాని ఉద్దేశం, మనం ఒక ఫేజ్ వరకే ఆలోచిస్తున్నాం. ఒక ఫేజ్ లోపల మనం ఏం చేద్దాం, మన గ్రామం వరకు ఏం చేద్దాం, మన రాష్ట్రం వరకు ఏం చేద్దాం, లేదా రకరకాల రూపాల్లో అంబేద్కరిజం ఈ ప్రజల మధ్యలో నడుస్తుంది. అందులో ప్రప్రథమంగా చదువుకున్న ప్రజలు ఎవరైతే బాబాసాహెబ్ అంబేద్కర్ బిడ్డలు ఉన్నారో, చదువుకొని ఉపయోగపడ్డ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో, విద్యావంతులు ఎవరైతే ఉన్నారో, తెలివి పరులు ఎవరైతే ఉన్నారో, వాళ్ళందరూ కూడా ఈ అంబేద్కర్ ఉద్యమాన్ని, పూలే బాబాసాహెబ్ ఉద్యమాన్ని ఏ రకంగా వాళ్ళు అర్థం చేయించుకోవడం లేదా దాన్ని అర్థం చేసుకోవడం మా జీవితాల్లో అంటే వ్యక్తిగా, సొంత జీవితాల్లో వ్యక్తిగతంగా ఏ రకంగా వాళ్ళ జీవితాలను మొదటగా మారుస్తుంది లేదా మొదటగా ఉపయోగపడుతుంది ఈ అంబేద్కరైట్ మూవ్మెంట్ చేయడం వల్ల. ఈ ప్రజలకి బాబాసాహెబ్ అంబేద్కర్ ముచ్చట్లు చెప్పడం వల్ల
నాకు మొదటగా లభించేది ఏమి అనే దగ్గరనే ఈ ఉద్యమం ఈ రాష్ట్రంలో ముఖ్యంగా ఆగిపోయింది. దాన్ని ఒక సరైన ఉద్దేశంతో మీరు గౌతమ్ బుద్ధుడి దగ్గర నుంచి ఛత్రపతి శివాజీ మహారాజ్, ఛత్రపతి సాహూజీ మహారాజ్, డాక్టర్ అంబేద్కర్, మాన్యుడు కాంశీరాం వరకు మరి ఏ రకంగా ఈ ఉద్యమాన్ని మన సెంట్రిక్ నుంచి, మన స్వీయ జీవితం దగ్గర నుంచి యావత్ బహుజన సమాజం మొత్తం కూడా ఉపయోగపడేటట్టు మనం చేయగలం. దాన్ని ఒకవేళ మనం చేయగలిగితే ఖచ్చితంగా కాంశీరాం గారి తదనంతరం ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రంలో మనం ఒక హోప్తో ఉన్నాం. ఒక కదలిక కనపడుతుంది. ఆ కదలిక కూడా చేరుకోవాల్సిన లక్ష్యాలు చేరుకోవాలనంటే మొదటగా మనకు సంబంధించిన విషయాలన్నిటినీ కూడా వదులుకోవాలి. మహనీయులందరిది కూడా చాలా గొప్ప త్యాగం, కానీ ఆ త్యాగానికి వాళ్ళు సమర్థులు. ఆ త్యాగం ద్వారా ఏ సంఘర్షణలు అయితే వాళ్ళు ఎదుర్కోవాలో, ఏ పోరాటాలు అయితే వాళ్ళు చేయాలో, ఆ పోరాటాలన్నిటిని కూడా వాళ్ళు చేయడానికి వాళ్ళ ఆలోచన కానీ వాళ్ళ వ్యక్తిత్వాన్ని కానీ ఆ రకంగా మార్చుకున్న వాళ్ళు. ఆ రకంగా మార్చుకున్నారు కాబట్టే వాళ్ళ జీవితాల్లో ఈ ప్రజల కోసం వాళ్ళు ఏదైతే అందించాలనుకున్నారో అది అందించగలిగారు. వాళ్ళు మహనీయులు, వాళ్ళు మహాపురుషులు, కానీ వాళ్ళు కూడా సాధారణంగా మన పరిస్థితుల నుంచే వచ్చారు. అంబేద్కరైట్ కాన్క్లేవ్ మనము డిఫరెన్సెస్, ఇప్పటి వరకు మనం ఒక ట్రెడిషనల్ అంబేద్కరిజం గురించి మాట్లాడినాం. ఒక సాంప్రదాయబద్ధమైన అంబేద్కరిజం, అది అంబేద్కర్ యువజన సంఘం కావచ్చు, ఉద్యోగ సంఘాలు కావచ్చు, అంబేద్కర్ గొప్ప అవార్డులు తీసుకునే వాళ్ళు కావచ్చు, మేధావులు కావచ్చు. నేను ఒక మేధావినై, నేను ఒక వక్తనై మాట్లాడాలి, నేను మాట్లాడే విషయంలో బాబాసాహెబ్ అంబేద్కర్ కులమానంలో సరిపోయిందా సరిపోలేదా అనే ఆలోచన లేకుండా మాట్లాడే వాళ్ళు కావచ్చు. వీళ్ళందరూ కూడా ఒక సాంప్రదాయబద్ధమైన ఉద్యమకారు. అంబేద్కరైట్స్ అని కూడా అనలేం. మొన్న హైదరాబాద్లో సరూర్ నగర్ స్టేడియంలో గౌరవనీయులు బెహన్ మాయావతి గారు కావచ్చు, రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కావచ్చు, మిషనరీ అనే ఒక పదాన్ని ఉపయోగించడం జరిగింది. ఈ మొత్తం వ్యవస్థ పూలే సాబ్ దగ్గర నుంచి మొదలైతే మాన్యుడు కాంశీరాం గారి వరకు మిషనరీ వ్యవస్థతోనే ఇది సాధ్యమైంది. ఆ మిషనరీ వ్యవస్థ ఈ రాష్ట్రంలో కావచ్చు, లేదా చాలా వరకు దక్షిణ భారతదేశంలో కానీ ఆ మిషనరీ వ్యవస్థ అనేది మొదలవ్వలేదు. మరి ఈ మిషనరీ వ్యవస్థ అంటే ఏంది? సాంప్రదాయబద్ధమైన అంబేద్కర్ వాదులు కానీ ఉద్యమకారులు అంటే ఏంది? కార్యకర్త అంటే ఏంది? ఉద్యమ కార్యకర్తకి మిషనరీకి ఉన్న తేడా ఏంటంటే, ఒక కార్యకర్త, ఒక అంబేద్కరైట్ కార్యకర్త అనుకుందాం, ఒక అంబేద్కర్ యువజన సంఘంకి సంబంధించిన నాయకుడు అనుకుందాం, వాళ్ళు ఉద్యమాన్ని నిర్మిస్తారు. ఆ రకంగా ఈ రాష్ట్రంలో నక్సలైట్ కాలం నుంచి కమ్యూనిస్టులు నక్సలైట్ వాదంతో ఎన్నో ఉద్యమాలు నిలబెట్టుకుంటూ వచ్చారు. ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ మీద, కాంశీరాం గారి పేరు మీద, ఆయన బహుజనుల మధ్యలో ఒక ప్రేరణ ఏదైతే సాధ్యం చేసినారో దాని మీద కూడా ఉద్యమాలు నిర్మిస్తున్నారు. వాళ్ళందరూ కూడా అంబేద్కరైట్ కార్యకర్తలు. కానీ మిషనరీ కార్యకర్త ఉద్యమాన్ని నిర్మించడు. మిషనరీ కార్యకర్త మనందరి జీవితాలను నిర్మిస్తాడు. భవిష్యత్ తరాలు ఏవైతే ఉన్నాయో ఆ భవిష్యత్ తరాల యొక్క జీవితాలన్నింటినీ కూడా ఒక మిషనరీ వ్యక్తి నిర్మిస్తాడు. ఇంతకుముందు నేను చెప్పినట్టు ఒక అంబేద్కరైట్ కార్యకర్త డాక్టర్ అంబేద్కర్ ఇచ్చిన కాన్స్టిట్యూషన్ లో భాగంగా ఏవేవైతే ఫలాలు పొందాలో, ఆ ఫలాల ద్వారా తన సొంత జీవితం ఎట్లయితే మెరుగుపడాలో దాని గురించి అంబేద్కర్ యువజన సంఘం కానీ, లేదా మనకు ప్రాంతీయంగా ఉద్యమాలు ఏవైతే కనపడుతున్నాయో ఆ ఉద్యమాల నాయకులు కానీ, ఆ ఉద్యమంలో పనిచేసే వాళ్ళు కానీ ఈ ఫలాలు పొందడానికే ఆలోచిస్తారు. వాళ్ళందరూ కూడా అంబేద్కరైట్ ఉద్యమ కార్యకర్తలు కావచ్చు. కానీ అంబేద్కరైట్ మిషనరీ సొంత జీవితాన్ని కోల్పోతుంది. సొంత జీవితాన్ని కోల్పోయి త్యాగం చేసి, ఆ త్యాగానికి సమర్థుడై, అర్హత కలిగిన వాడై, ఆ త్యాగం మీద వచ్చిన బలంతో సంఘర్షణ చేసి ఫలితాన్ని ప్రజలకు ఇవ్వగలుగుతాడు.
చాలా మంది ఉపన్యాసకారులను మనం వింటూ ఉంటాం, వక్తలను వింటూ ఉంటాం, గొప్పగా మాట్లాడుతుంటారు, అద్భుతంగా మాట్లాడుతుంటారు. కేవలం ఉపన్యాసం వరకే వాళ్ళు మాట్లాడాలని అనుకుంటారు. కానీ ఒక మిషనరీ కార్యకర్త ఒక్కొక్క మనిషి దగ్గరికి వెళ్ళి ఒక్కొక్క ఇంటిని కదిలించి ఒక్కొక్క గ్రామాన్ని కదిలించే గొప్ప మాటలు సంత్ శిరోమణులు రవిదాస్ గారి దగ్గర నుంచి, కబీర్ దగ్గర నుంచి, గురునానక్ దగ్గర నుంచి, గురు గ్రంథులు ఉన్న గొప్ప విషయాలు మొత్తం కూడా కాంశీరాం గారు అర్థం చేసుకున్నారు. కాబట్టి ఉత్తర భారతదేశంలో అంత పెద్ద పరివర్తన జరిగింది. అట్లాంటి కార్యం చేసిన కాంశీరాం లాంటి మిషనరీ మన దగ్గర కనపడలేదు, మన దగ్గర వక్తలే కనిపించారు. ఆయన మాటల్లోనే, కాంశీరాం గారి సొంత మాటల్లోనే ఆయన ఒకవేళ గురు గ్రంథ్ సాహిబ్ ఏదైతే గోల్డెన్ టెంపుల్ అమృత్సర్లో సిక్కు మతం మొత్తం కూడా, పంజాబీ ప్రజలు కానీ, దేశంలో చాలా మంది కానీ ఏ గురు గ్రంథ్ సాహిబ్ని అయితే ఆరాధిస్తున్నారో ఆ గురు గ్రంథ్ సాహిబ్ లేదా ఒక సిక్కు మతం కాలానుగుణంగా ఎన్నో అన్యాయాలు, అత్యాచారాలు, అవమానాలు, అసమానతలు వీటన్నిటినీ ఎదురిస్తూ ఎవరైతే మహనీయులు వచ్చిరో, ఎవరైతే బోధనలు చెప్పిరో, ఎవరైతే మాటల్ని ప్రజల్లో ఆచరణగా సాధ్యం చేసినారో వాళ్ళందరి ఆలోచనల ఒక నిఘంటువు, ఒక పుస్తకం గురు గ్రంథ్ సాహిబ్. ఒకవేళ ఆ గురు గ్రంథ్ సాహిబ్ ఒకవేళ రాయబడి లేకుంటే నేను ఈ ఉద్యమాన్ని నిర్మించేవాడినో, ఈ బాబాసాహెబ్ మిషనరీ ఈ ప్రపంచాన్ని, ఈ పరివర్తన కార్యక్రమాన్ని నేను సాధ్యం చేసేవాడినో కాదు అన్నాడు. అట్లాంటి బోధనల్ని ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో మన ఇళ్ల మధ్యలో కానీ, మన ప్రజల మధ్యలో కానీ సాధ్యం కావడం లేదు. ఆ టీమ్ ఎఫర్ట్, ఆ విజన్తో, ఆ దూరదృష్టితో మన లక్ష్యం ఏంది అని మనం ముందే దాన్ని అవగతం చేసుకొని, దాన్ని అర్థం చేసుకొని పోతున్న ప్రయాణం లేదు. ఈ రకంగా ఒక ఉద్యమ కార్యకర్తకి, ఒక అంబేద్కరైట్ మిషనరీకి ఈ తేడాలను గమనించి మనం అందరం కూడా తయారవ్వాల్సిన అవసరం ఉంది. అయితే మనందరి జీవితాల్ని కూడా ఈరోజు మనం ఈ రకంగా ఉన్నాం. మన కష్టాలు, మనం బ్రతుకుతున్న దరిద్రమైన జీవితాలు, పేదరికం, ఇవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో మనల్ని ఒక సాధారణమైన మనిషిగా, పుట్టుక నుంచి చచ్చిపోయేంత వరకు ఒక మనిషి పుట్టిండు, చచ్చిపోయిండు అనే ఒక సాధారణమైన జీవితం మనకు సొంతం చేస్తుంది. కానీ నీ మహనీయుల గురించి నువ్వు నిజంగా తెలుసుకొని వాళ్ళని కానీ నీ ఆలోచన లోపల, నీ జీవిత కార్యాచరణ లోపల దింపుకోగలిగితే నువ్వు ఖచ్చితంగా ఈ సాధారణమైన జీవితం నుంచి మహోన్నతమైన జీవితం వైపు నువ్వు ప్రయాణించగలవు. ఆ రకంగా మన మహనీయులందరి జీవితాలను కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. పూలే సాబ్ భవిష్యత్తుని ఆయన ఒక పుస్తకంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి ప్రొఫెసీ అనుకోవాలి దాన్ని, ఆయన భవిష్యత్తుని చెప్పిండు. అక్కడే మిషనరీ అనే పదానికి కూడా నిర్వచనం దొరుకుతుంది. సార్వధర్మ సత్య అనే ఒక పుస్తకంలో ఈ శూద్రులు, అతి శూద్రులు ఎవరైతే నిమ్న కులాలుగా, బహుజనులుగా అన్ని అవమానాలు అనుభవిస్తూ అసమానతల్లో కొట్టుకుపోతున్న ఈ ప్రజలు ఎవరైతే ఉన్నారో ఈ ప్రజల నుంచి ఒక మహా గొప్ప నాయకుడు వస్తాడు. ఆ నాయకుడు వీళ్లకు అందించవలసిన విజయాన్ని అందిస్తాడనే విషయాన్ని మహాత్మా జ్యోతిరావు పూలే గారు ఆయన రాసిన పుస్తకంలో ఆయన రాసినట్టే ఛత్రపతి సాహూజీ మహారాజ్ లాంటి వ్యక్తి బయటికి వచ్చి మన ఇళ్ల మధ్యలోకి వచ్చి బాబాసాహెబ్ అంబేద్కర్ని వేదిక మీద నిలబెట్టుకొని పూలే సాబ్ చెప్పిన వ్యక్తి ఈయనే మనందరి జీవితాల్ని మార్చబోతున్నాడు, మనకు కావలసిన వెలుగుని, మన జీవితాల్లో పరివర్తనని అన్నిటినీ కూడా ఈయన ద్వారానే సాధ్యమవుతాయని మన మహానాయకుడిని బాబాసాహెబ్ అంబేద్కర్ని పూలే సాబ్ చెప్పిన పుస్తకంలో ఏదైతే ఆయన చెప్పిండో దాన్ని సాహు మహారాజ్ గారు చూపించడం జరిగింది. ఆయన ఆ రకంగా ఒక మనిషి రాబోతున్నాడు అని చెప్పిండంటే ఆయన చేసిన పని, మహాత్మా పూలే గారు చేసిన పని ఏంది? ఈ సామాన్యమైన ప్రజలకి, ఏమీ తెలియని ప్రజలకి, అమాయకంగా బ్రాహ్మణవాదంలో మోసపోతున్న ప్రజలకి ఆయన చెప్పిన విషయం ఏంటంటే బానిసలకు అవమానం ఏందో గౌరవం ఏందో తెలియదు. ఒక బానిస అవమానాన్ని, గౌరవాన్ని వేరువేరుగా చూడలేడు. దాని
మన మధ్యలోకి ముఖ్య అతిథులు కన్నడ సినీ హీరో ఆర్టిస్ట్ చైతన్ అహింస గారు వస్తున్నారు. వి వెల్కమ్ హిమ్. అండ్ గౌరవనీయులు మంగేష్ గారు కూడా వచ్చారు, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ గారు, విఆర్ఎస్. థ్యాంక్ యూ, వెల్కమ్. మహేష్ అట్లాంటి చెప్తే చేపించేసి కంటిన్యూ చేస్తాను. కిరణ్ సార్ మీరు కూడా రేపండి. సో మన మధ్యలోకి వచ్చిన అతిథుల్ని మనం వెల్కమ్ చేయడం జరిగింది. అయితే పూలే సాబ్ చెప్పినట్టు బానిసత్వంలో బ్రతుకుతున్న ఈ ప్రజలకు ఏది గౌరవం ఏది అవమానం అనేది తెలియదు. కాబట్టి వాళ్ళని మొదటగా ఆ ఆలోచనలోకి తీసుకుపోతే శివాజీ మహారాజ్ ఏ విషయమైతే ప్రజలందరికీ తెలియపరచాలనుకున్నారో ఆ విషయాన్ని మహాత్మా పూలే గారు తనదైన శైలిలో మహారాష్ట్ర ప్రాంతంలో సాధ్యం చేశారు. శివాజీ మహారాజ్ మనమందరం కూడా ఆత్మవిశ్వాసంతో, స్వీయ ఆత్మవిశ్వాసంతో ఉండాలని చెప్పాడు. ఆ స్వీయ ఆత్మవిశ్వాసంలో మన సమాజం ఈరోజు కూడా లేదు. సుమారు ఒక 400-500 సంవత్సరాల క్రితం మన పూర్వీకుడు, మన మూలం, మన మహనీయుడు చెప్పిన విషయం ఏంటంటే స్వీయ ఆత్మవిశ్వాసం మనకుండాలి. నీకు స్వీయ ఆత్మవిశ్వాసం ఉన్నప్పుడే నువ్వు ధైర్యంగా ఈ సమాజంలో నిలబడగలుగుతావు. నువ్వు ధైర్యంగా నిలబడినప్పుడే జ్ఞాన సముపార్జన సాధ్యమవుతుంది. నువ్వు జ్ఞాన సముపార్జన సాధ్యం చేసుకున్న తర్వాత ఆ జ్ఞానంతో నీ జీవితంలో నువ్వు నిలకడగా ఉంటావు. నువ్వు నిలకడగా నీ జీవితంలో నువ్వు సాగుతున్నప్పుడు ఖచ్చితంగా విజయం అనేది సాధ్యం అనేది శివాజీ మహారాజ్ చెప్పింది. శివాజీ మహారాజ్ చెప్పిన ఈ విషయాలు ఏవైతే ఉన్నాయో ఈ విషయాల్ని పూలే సాబ్ గారు ఆయన జీవితంలో ఆచరణలోకి తీసుకొచ్చినారు. ఆయన సమాజంలో ఉన్న శూద్రులు, అతిశూద్రులు, వాళ్ళు పడుతున్న అవమానాలు, బాధలు, వీటన్నిటినీ చూసి ఆయన చెయ్యాలనుకున్న పని సాధ్యం కావాలంటే, ఆయన జీవిత కాలంలో ఆయన ఒక పరిణామం చూడగలగాలంటే ఆయన ఖచ్చితంగా ఆయనకు మహనీయులు కావాలి. కాంచీరామ్ గారికి ఏ రకంగా డాక్టర్ అంబేద్కర్ అనే ఒక మహనీయుడు మార్గదర్శిగా ఉండెనో ఆ రకంగా పూలే సాబుకు ఒక మహనీయులుగా ఆయన వెతికి శివాజీ మహారాజు గురించి ఈరోజు చాలా ప్రచారం. శివాజీ మహారాజు గురించి ఎన్నో శోభయాత్రలు జరుగుతాయి, అవన్నీ మనం చూస్తూ ఉంటాం. కానీ పూలే బ్రతుకున్నప్పుడు శివాజీ మహారాజ్ సమాధి కోసం కొన్ని రోజుల పాటు మహాత్మా పూలే గారు వెతికి చివరికి ఆయన సమాధి చుట్టూ ముళ్ళకంపలుంటే ఆ ముళ్ళకంపలన్నింటినీ కూడా తీసి ఆ సమాధి దగ్గర కూర్చొని కన్నీళ్లు గార్చి ఈ బహుజన సమాజ పరివర్తన కోసం మహాత్మా పూలే గారు శివాజీ మహారాజ్ గారి సమాధి సాక్షిగా బయటకు వచ్చారు. మరి శివాజీ మహారాజ్ని మహాత్మా పూలే గారు ఎందుకు ప్రేరణగా తీసుకున్నారు? అంబేద్కరైట్ ఆలోచన పరులందరికీ కూడా, బాబాసాహెబ్ యొక్క మార్గంలో నడుస్తున్న వాళ్ళందరికీ కూడా శివాజీ మహారాజ్ని ఎట్లా ఉదాహరణగా తీసుకోవాలి, ఎట్లా ప్రేరణగా తీసుకోవాలనే విషయాల మీద అవగాహన లేదు ఒకవైపు. ఇంకోవైపు ఓబీసీ సమాజం, ఎస్సీ ఎస్టీ సమాజం ఎవరైతే శివాజీ మహారాజ్ని ఒక హీరోగా అనుకుంటున్నారో, శివాజీ మహారాజ్ని
ఒక సింబల్గా, ఒక గౌరవ చిహ్నంగా ఎస్సీ ఎస్టీ బీసీ సమాజం ఏదైతే అనుకుంటుందో వాళ్ళకు కూడా శివాజీ మహారాజ్ అసలు ఏ రకంగా మనకు ప్రేరణ పాత్రుడైతాడు అనే విషయం మీద ఏమాత్రం కూడా అవగాహన లేదు. యావత్ భారతం మొత్తం కూడా, భారతదేశం మొత్తం కూడా శివాజీ మహారాజ్ ఎవరు అనంటే శివాజీ మహారాజ్ స్వామి రామ్దాస్ యొక్క శిష్యుడు. స్వామి రామ్దాస్ అనే ఒక బ్రాహ్మణుని యొక్క శిష్యుడు శివాజీ మహారాజ్. కానీ మన వాళ్ళు చాలా రీసెర్చ్ చేసి, ఎవరు, కాంశీరామ్ గారు ఆయన టీం, కాంశీరామ్ గారు చదువుకున్న సమాజం, తెలివైన సమాజం, విద్యావంతులు, ఉద్యోగస్తులు వీళ్ళందరూ రీసెర్చ్ చేసి శివాజీ మహారాజ్ యొక్క నిజమైన గురువు స్వామి రామ్దాస్ గారేనా, దానికి సంబంధించిన ఒక చారిత్రక ఆధారాన్ని బయటికి తీసుకొచ్చి ఎవరైతే ఈ బ్రాహ్మణుడు స్వామి రామ్దాస్ అనే వ్యక్తిని ఎవరినైతే గురువుగా చెప్పడం జరిగిందో దాని వెనకాల ఉన్న కుట్ర చాలా సాధారణంగా మనకు అర్థమైపోతుంది, తేలిగ్గా అర్థమైపోతుంది. బహుజనుల్లో, శూద్రుల్లో, అతిశూద్రుల్లో ఏ ఒక్కరు ఏ గొప్ప విషయాన్ని, ఘనతని సాధించినా వాళ్ళని తీసుకెళ్లి ఒక బ్రాహ్మణుడు కాపాదిస్తారు. ఫలానా బ్రాహ్మణుడు ఈయన గురువు కాబట్టే ఈయన ఇంత గొప్ప స్థాయికి రాగలిగిండు. అది ప్రతి మహనీయుడు జీవితంలో మనం చూస్తూనే ఉంటాం. బుద్ధుడి దగ్గర నుంచి డాక్టర్ అంబేద్కర్, మాన్యులు కాంశీరామ్ గారి వరకు ఇది మనకు కనిపిస్తూనే ఉంటుంది. వెనకాల ఖచ్చితంగా ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు కాబట్టి వీళ్ళు ఇవన్నీ సాధ్యం చేయగలిగారు. బాబాసాహెబ్కి ఒక గురువు పేరు చెప్తారు, బాబాసాహెబ్కి ఒక రనడే అనే ఒక ఉద్యమంలో బాబాసాహెబ్ అంబేద్కర్ తండ్రి ప్రయాణం చేసినారని చెప్తారు. లేదా కాంశీరామ్ గారిని ఆయన ఎర్రగా, తెల్లగా, చక్కగా ఉన్నాడు కాబట్టి ఆయన ఖచ్చితంగా షెడ్యూల్ క్యాస్ట్ కాదు, ఆయన అంటరాని వాడు కాదు, ఆయన భోజన సమాజానికి సంబంధించినోడు కాదు, ఆయన ఖచ్చితంగా నార్త్ ఇండియన్ బ్రాహ్మణ్ అనే విషయమే 90, 2010, 2014 వరకు కూడా ఈ రాష్ట్రంలో కూడా చాలా ప్రాచుర్యంలో ఉండేది. కాంశీరామ్ గారు ఆయన షెడ్యూల్ క్యాస్ట్ కాదు, కాంశీరామ్ గారు ఒక బ్రాహ్మణ్. ఆయన ఉద్యమాన్ని ఛేదించలేక, ఆయన వెనకాల ఒక బ్రాహ్మణుడు గురువు ఉండడనేది చెప్పలేక ఆయననే బ్రాహ్మణుడు అనే విషయాన్ని కూడా ప్రచారంలో పెట్టారు. అట్లా రవిదాస్ గారిని గురువుగా భావించి ఒక 200, 300 సంవత్సరాల 14వ శతాబ్దం నుంచి 16, 17వ శతాబ్దం వరకు సంతులు, గురువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్రభావంలోకి శివాజీ మహారాజ్ వెళ్ళిండు. అందుకే చిన్నప్పుడు వాళ్ళ తండ్రి గారితో ఆదిల్ షాహీ దర్బారులోకి పోయినప్పుడు కూడా వాళ్ళ తండ్రి 3 సార్లు నేలకు నుదుటిని అంటించి సుల్తాన్కి వందనం చేసిండు. కానీ శివాజీ మహారాజ్ కోపంగానే దర్బార్లో నుంచి చిన్న పిల్లోడుగా, 12 ఏళ్ల వయసు పిల్లోడుగా కూడా బయటికి పోయిండు. ఈ విషయం ఏ ఎస్సీ ఎస్టీ ఓబీసీ సమాజానికి, ఒకవైపు హైందవ డ్రామాల్లో మనువాద సిద్ధాంతం శివాజీ మహారాజ్ని ఒక మత మూఢత్వంలో ఇంకో మతానికి వ్యతిరేకంగా కేవలం ఒక మతాన్ని మాత్రమే దాడి చేయడానికి ఆయన యుద్ధం చేసిండని చెప్పే వాళ్లకు తెలియదు. ఆయనని ఒక మానవీయ మార్గంలో, ఒక పరివర్తన కోసం, సమాజంలో ఒక పెను మార్పు కోసం, ప్రజల మధ్యలో ఒక మర్యాద, ప్రేమ, మైత్రి సాధ్యం చేసే వైపు ఆలోచిస్తున్న మనకు కూడా తెలియదు. 12 ఏళ్ల వయసు నుంచి ఆగ్రా కిల్లాలో ఔరంగజేబ్ ముందు కూడా ఆయన మొహంలో, ఔరంగజేబ్ మొహంలో చిన్న గౌరవం కూడా శివాజీ మహారాజ్ వైపు కనపడకపోతే అక్కడి నుంచి వెంటనే దర్బారు నుంచి ఒక చక్రవర్తి, ఢిల్లీ సల్తనత్ అట్లాంటి చక్రవర్తిని ఎదిరించి ఏమాత్రం ఆయనని అక్కడ చేతులెత్తి కూడా దండం పెట్టుకుంటే శివాజీ మహారాజ్ అక్కడి నుంచి బయటకు వచ్చినందుకే శివాజీ మహారాజ్ని బంధించి బందీఖానాలో చాలా రోజులు పెట్టడం జరిగింది. అట్లాంటి ఒక స్వీయ స్వాభిమానం కలిగిన వ్యక్తి శివాజీ మహారాజ్. ఆయన సంతులు, కబీర్, రవిదాస్ వీళ్ళందరూ కూడా చెప్పిన బోధనలతో ప్రభావితమైన వాడు. ఆయన గురించి ఒక కథ మనం వింటూ ఉంటాం శివాజీ మహారాజ్ గురించి. ఆ కథ ఏంటంటే, ఆయన సైన్యం, ఆయన సైనికులు యుద్ధాన్ని గెలిచి ఆ రాజ్యంలో ఉన్న ఒక స్త్రీని, ఒక అందగత్తెని ఆయన దర్బారులోకి, శివాజీ యొక్క దర్బారులోకి తీసుకొచ్చినప్పుడు ఆయన ఈమెను ఎందుకు తీసుకొచ్చారు? ఆ రోజుల్లో స్త్రీ అనే వ్యక్తి ఒక వెపన్ లాగా, ఒక రక్షణ కవచం లాగా అవతల రాజ్యాన్ని కంట్రోల్లో పెట్టడానికి వాళ్ళ స్త్రీలను తెచ్చుకొని వీళ్ళ కోటలో బంధించుకునేవాళ్ళు, వాళ్ళని ఇబ్బంది పెట్టేటోళ్ళు.
శివాజీ మహారాజ్ కూడా అదే పందాలో ఉంటాడేమో అని సైన్యం తెలవక తీసుకొచ్చింది. కానీ శివాజీ మహారాజ్ పూర్తి గౌరవ మర్యాదలతో వాళ్ళ కుటుంబం దగ్గరికి ఆమెను చేర్చడం జరిగింది. ఆ వ్యక్తిత్వం ఆయనకి ఎక్కడి నుంచి వచ్చిందంటే రవిదాస్ గారు చెప్పిన సూక్తి నుంచి వచ్చింది. మన్ చెంగాతో కటోతి మేఘంగా అన్న ఒక మాట ఏదైతే రవిదాస్ గారు చెప్పారో, నీ మనసు సరైన విలువలతో ఉన్నప్పుడు, మహోన్నతమైన మార్గంలో ఉన్నప్పుడు, ఈ సమాజంలో అంటరాని వాడుగా చూడబడుతున్న ఒక చర్మకారుని తోలు నానబెట్టుకునే లందలో నీళ్లు కూడా నీ గంగా జలం కన్నా పవిత్రమైనదని చెప్పిండు. అట్లాంటి సూక్తులతో శివాజీ మహారాజ్ తయారయ్యాడు. శివాజీ మహారాజ్ని పూర్తిగా పూలే సాబ్ గారి ప్రేరణలోకి తీసుకొని ఈ పరివర్తన కార్యక్రమం ఆధునిక భారతంలో పూలే సాబ్, సాహు మహారాజ్, డాక్టర్ అంబేద్కర్ ఈ ముగ్గురికి సంబంధించిన 108 ఏళ్ల ఈ బహుజన ఉద్యమం ఏదైతే ఉందో, దీన్ని ఏదైతే విజయ పందాలోకి కాంశీరాం గారు తీసుకుపోయారో, వీటన్నిటికీ మూలం శివాజీ మహారాజ్. మనం తెలంగాణలోనే పటేల్ పట్వారీ వ్యవస్థ చూసినాం, వాళ్లకు వ్యతిరేకంగా మనోళ్ళు బందూకులు ఎత్తి పోరాటం చేయడం చూసినాం. కానీ మన వాళ్లకు ఒక సిద్ధాంతం లేకుండే, ఒక గైడింగ్ లైట్ లేకుండే. కానీ శివాజీ మహారాజ్కి సంతులు, గురువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గైడింగ్ లైట్ ఉండే. కాబట్టి ఆయన మొదటగా యుద్ధం చేసింది దేశ్ముఖుల మీద. ఆయన జ్వాల అనే ఒక కోట మీదకి చంద్రారావు మోరే అనే ఒక రాజును ఓడించి ఆ సంపదను మొత్తం కూడా ఆయన తన ఆధీనంలోకి తీసుకొని సైన్యాన్ని నిర్మాణం చేసిండు. ఎవరి కోసం? బహుజన సమాజం యొక్క నిర్మాణం కోసం, మన సమాజంలో ఈ భారతదేశం పరివర్తన కోసం. ఆయన ఆదిల్ షాయిల మీదకి యుద్ధానికి పోలే. అప్పుడు ఆదిల్ షాయిలు ఈ ప్రాంతాన్ని పరిపాలిస్తున్నారు. వాళ్ళ మీదకి యుద్ధానికి పోలే. వాళ్ళ కింద ఉండి దేశ్ముఖులు ఎవరైతే పన్నుల భారం, అవమానాలు, అత్యాచారాలు, రేపులు ఇవన్నీ చేస్తున్న ఆ దేశ్ముఖులు, పటేల్ పట్వారీ లాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీదికి, వాళ్ళ కోట మీదికి యుద్ధానికి పోయి ఆ సంపదంతని కూడా హస్తగతం చేసుకొని బహుజన సైన్యాన్ని నిర్మించి రాయగఢ్ అనే ఒక గొప్ప రాజ్యాన్ని, మరాఠా సామ్రాజ్యాన్ని నిర్మించగలిగిండు శివాజీ మహారాజ్. శివాజీ మహారాజ్ ఆ ఆరంభం ఆ రకంగా జరిగి, ఆయన మహాత్మా పూలే గారు చెప్పినట్టు కుల్వాడి భూషణ్. ఈరోజు మనందరి మధ్యలో ఆయన రామదాస్ గారి శిష్యుడు, ఒక బ్రాహ్మణుడు, ఆశీర్వదించిన శిష్యుడు. కానీ మన వాళ్ళు తీసుకొచ్చిన ఒక చారిత్రక ఆధారంలో ఆ రామదాస్ అనే ఆ బ్రాహ్మణుడు శివాజీ మహారాజ్కి లేఖ రాసిండు. అయ్యా మహారాజా, నేను నీ రాజ్యంలో ఉన్నా, నాకు మిమ్మల్ని కలిసే అవకాశం కల్పియండి. కొన్ని సంవత్సరాలుగా నేను రామదాస్ అనే బ్రాహ్మణుణ్ణి, రాజైన మిమ్మల్ని కలవాలనుకుంటున్నాను శివాజీ మహారాజ్కి లేఖ రాసిండు. ఏ గురువైనా ఎన్ని సంవత్సరాలు ఒక లేఖ రాసి ఆయనను కలవడానికి జీవితకాలం వెయిట్ చేయడం అనేది జరగదు. కేవలం అదొక కుట్రపూరితంగా అట్లా తీసుకొని వచ్చు. దాన్ని మనం ఏ రకంగా అయితే ఆయనని సంకుచితం చేసి ఒక మతానికి, కేవలం ఒక మతానికి మాత్రమే ఆయనని కుదించి వేసి ఆయన జీవితకాలం మొత్తం కూడా ముఘల్ సల్తనత్తో, ముస్లిం రాజ్యాలతో, ముస్లింలతో పోరాటం చేసిండనే, యుద్ధం చేసిండనే అవాస్తవాన్ని మనం ప్రజలకు తెలియజేయాలి. ఆయన కేవలం ఈ బ్రాహ్మణీయ వ్యవస్థలో ముఘల్ సల్తనత్తులో ఉన్న మంత్రులు ఎవరైతే ఉన్నారో, వాళ్ళ కింద ఉన్న రాజ్యాలు ఎవరైతే ఉన్నారో దాంట్లో 50-60% అందరూ కూడా రాజ్పుట్లు, బ్రాహ్మణులు వీళ్ళందరికీ కలిసి ప్రజల మీద దాడి చేస్తున్నప్పుడు బహుజన సమాజం నుంచి, నిమ్న కులం నుంచి వచ్చిన ఒక మహనీయుడు శివాజీ మహారాజ్. అఫ్జల్ ఖాన్తో యుద్ధం జరిగినప్పుడు, ఆదిల్ షాహిల్ నుంచి అఫ్జల్ ఖాన్తో యుద్ధం జరిగినప్పుడు వాళ్ళు ఏదైతే ఒక డిప్లొమసీగా ఒక దౌత్య చర్చ కూర్చోవాలి అఫ్జల్ ఖాన్, శివాజీ మహారాజ్. ఆ చర్చకి శివాజీ మహారాజ్ ఆయుధం లేకుండా పోవాలి. ఆయుధం లేకుండానే శివాజీ మహారాజ్ గారు రావాలనేది ఆంక్ష. శివాజీ మహారాజ్ ఎవరైతే ఉన్నారో ఆయన చాలా ప్లేన్ మైండ్ సెట్తో ఆయుధం లేకుండానే పోదాం అనుకున్నాడు.
కానీ శివాజీ మహారాజ్ కమాండర్ ఎవరైతే ఉన్నారో, ఆర్మీ కమాండర్ రుస్తిక్ జవాన్ అనే ఒక ముస్లిం వ్యక్తి, ఆయన ఒక సీక్రెట్ వెపన్, కనపడని ఒక ఆయుధాన్ని ఆయన డ్రెస్ లోపల దాన్ని ఏర్పాటు చేయించి శివాజీ మహారాజుని పంపిస్తే, అక్కడ శివాజీ మహారాజుని చంపే కుట్ర మహారాష్ట్ర, పూణే బ్రాహ్మణులు అందరూ కూడా అఫ్జల్ ఖాన్తో చేస్తున్నారు అనే విషయం అర్థమైన తర్వాత శివాజీ మహారాజ్ ఆ ఆయుధాన్ని లోపల నుంచి తీసి అఫ్జల్ ఖాన్ని చంపేస్తాడు. శివాజీ మహారాజ్ అరే అఫ్జల్ ఖాన్ని చంపేసిన కదా అని ఎవరైతే ఈరోజు శివాజీ మహారాజ్ కేవలం గోబ్రాహ్మణ ప్రతిపాలక్, కేవలం బ్రాహ్మణులు మాత్రమే, కేవలం హిందూ మతాన్ని మాత్రమే, కేవలం సనాతన ధర్మాన్ని మాత్రం కాపాడే ఒక మహారాజు అని మనందరికీ పరిచయం చేస్తున్నాడు, ఆయనని చంపడానికి పూణే బ్రాహ్మణులు, అందులో కృష్ణాజీ భాస్కర్ కులకర్ణి అనే ఒక వ్యక్తి పాఠ్య పుస్తకాల్లో ఈ సంఘటన గురించి చెప్పినప్పుడు కేవలం కృష్ణాజీ అని చెప్తారు, లేదా కృష్ణాజీ భాస్కర్ అని చెప్తారు. కులకర్ణి అనే ఒక బ్రాహ్మణుడు అని మనకు చెప్పరు. ఆ కృష్ణాజీ భాస్కర్ కులకర్ణి అనే వ్యక్తి శాస్త్రం ప్రకారం బ్రాహ్మణుడు ఆయుధం పట్టకూడదు. వాళ్ళు ఒక కుట్ర రచించిర్రు, శివాజీ మహారాజుని అక్కడ చంపేయాలి. కానీ శివాజీ మహారాజ్ అఫ్జల్ ఖాన్ని చంపేసిండు కాబట్టి ఆ కృష్ణాజీ ఏం చేసిండు, ఆయుధం పట్టుకొని శివాజీ మహారాజు మీదకి దాడి చేసినప్పుడు శివాజీ మహారాజ్ వెంటనే ఆ కృష్ణాజీ శిరస్సును తీసవతల పడేసాడు. బ్రాహ్మణ హత్య మహాపాతకం అని అంటారు. కానీ శివాజీ మహారాజ్ ఆ రోజు బహుజన సమాజానికి ఏం చెప్పిండానని చెప్పంటే, బ్రాహ్మణుడు కుట్రలు చేస్తే, బ్రాహ్మణుడు మన పురోగతిని ఆపితే, బ్రాహ్మణుడు పాపాలు చేస్తే ఖచ్చితంగా శిక్షారుడే అని శివాజీ మహారాజ్ ప్రకటించడం జరిగింది. తద్వారా ఆయనని రాజ్యంలోకి రానియకుండా యావత్ భారతంలో ఉన్న మొత్తం బ్రాహ్మణులందరూ కూడా అడ్డం పడినా కావాల్సినంత లంచం గాగాబట్టను ఒక బ్రాహ్మణుడికి ఇచ్చి, ఎందుకంటే ఆ రోజుల్లో మూఢత్వం అట్లుంది, పట్టుదలలు అట్లున్నాయి సాంప్రదాయం పట్ల. ఆయన యుద్ధానికి పోవాలంటే చాలా మంది భోజన సమాజం నుంచే రకరకాల కులాలుగా గిరిజనులుగా ఉన్న వాళ్ళందరూ కూడా రాజు కాదు కదా, రాజుగా పట్టాభిషేకం చేయబడలేదు కదా, కాబట్టి ఆయన పిలిస్తే మేము ఎందుకు పోవాలనే దానికి ఆయనకు అవమానమైన మన మహాపురుషుడు ఎంత అవమానానికి ఈ భోజన సమాజాన్ని ఒక దగ్గరికి తీసుకురావడానికి నిర్ణయించుకున్నాడంటే, గాగాభట్ అనేవాడు నేను నీకు పట్టాభిషేకం నా కాలి బొటని వేలుతో చేస్తా, నువ్వు నాకు ఇంత సొమ్ము ముట్ట చెప్పుకోవాలి అని చెప్పినప్పుడు సొమ్ముకి రెండింతల శివాజీ మహారాజ్ ఇచ్చి మనందరినీ ఒక దగ్గరికి తీసుకురావడానికి, భోజన సమాజంలో ఇన్ని వేల కులాలుగా విడిపోయిన వాళ్ళందరినీ ఒక దగ్గరికి తీసుకురావడానికి ఆ గాగాభట్ బొటని వేలుతో పట్టాభిషేకం చేయించుకొని రాజయ్యిండు. మరాఠా సామ్రాజ్యానికి రాయగఢ్ సంస్థానంలో ఆయన రాజయ్య కూర్చున్నాడు. కానీ మొత్తం బ్రాహ్మణ సమాజం దాని మీద పోరాటం చేసింది. పోరాటం చేసి చివరికి ఆయనను చంపేంత వరకు కూడా 5 మంది బ్రాహ్మణులు కలిసి శివాజీ మహారాజుని చంపారు. ఎందుకంటే ఆయన ఈ భోజన సమాజంలో ఒక పరివర్తనం సాధ్యం చేస్తుండు కాబట్టి. ఛత్రపతి అనే శాసనం ఆయన యొక్క ప్రభావానికి తలొంగి ఔరంగజేబ్ ఇచ్చిండు. ఔరంగజేబ్ శివాజీ మహారాజ్ ఏ రోజు యుద్ధ మైదానంలో ఎదురెదురు తలబడిందే లేదు. కానీ శివాజీ మహారాజ్ ప్రజల మధ్యలో రైతుల కోసం ఈ దేశ్ముఖులు వీళ్ళందరూ చేస్తున్న ఘోరాన్నిటిని కూడా ఒక రాజ్యం ఏర్పాటు చేసి ప్రజలందరినీ కూడా ఆ ఆరిని కాపాడిండు కాబట్టి ఆయన లోకప్రియుడైండు. మరాఠా సామ్రాజ్యం ఈ ప్రాంతం నుంచి కూడా శివాజీ మహారాజ్ యుద్ధాలు చేసుకుంటూ కర్నూలులో ఉన్న నవాబును కూడా ఓడించి మైసూరు వరకు కూడా ఈ ప్రజలందరినీ కూడా ఒక పరివర్తన మార్గంలో నడిపించిండు కాబట్టి, వాళ్ళందరి జీవితాల్లో ఒక మార్పును సాధ్యం చేసిండు కాబట్టి ఆయన లోకప్రియుడు. ఆయన కేవలం ఒక మతానికి ప్రతినిధి కాదు, ఇది దుర్మార్గం. అంబేద్కరైట్ ఆలోచనను మనం ముందుకు తీసుకుపోవాలంటే శివాజీ మహారాజ్ చుట్టూ ఏవైతే అసత్యాలను ఈ రకంగా ఏర్పాటు చేసిండ్రో ఆ అసత్యాల నుంచి శివాజీ మహారాజ్ అనే మన మహనీయుడిని, మహాపురుషుని మనం బయటికి తెచ్చుకోవాలి. ఎందుకు బయటికి తెచ్చుకోవాలంటే పూలే సాహెబ్కి కానీ బాబాసాహెబ్ కానీ ప్రేరణ మొత్తం కూడా శివాజీ మహారాజే. ముళ్ళ పొదల్లో నుంచి సమాధిని పూలే సాహెబ్ బయటికి తీసుకొస్తే ఈ ప్రజల్ని ఈ ప్రజల్ని అర్థం చేయించలేక పిల్లోడిగా పల్లెలేకి పోయినప్పుడు, మన గూడాల్లోకి మన ఇళ్లలోకి వచ్చినప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ ఎంతో గౌరవంగా నిటారుగా నిలబడి మాట్లాడుతున్నప్పుడు ఇంకా వీడు చదువుకున్నట్టు వీడు వచ్చి చెప్తే మేము వినాలని మన తాతలు, ఆనాటి అమాయకమైన మన ప్రజలు, మన తల్లులు
వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునేది. సారా తాగేటోడు సారా తాగేది, బీడీలు కాల్చేటోడు బీడీలు కాల్చేది. ఏ ఒక్కడు బాబాసాహెబ్ అంబేద్కర్ మాటను వినే ప్రయత్నం చేయలేదు, అర్థం చేసుకునే ప్రయత్నం చాలా దూరం. అట్లాంటి పరిస్థితుల్లో బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన రాసిన దాంట్లోనే ఉంది, ఆయన శివాజీ మహారాజ్ పూలే సాబ్ సమాధుల దగ్గరికి వెళ్ళి ఎన్నోసార్లు కన్నీళ్లు గార్చిండు. ఎందుకంటే వాళ్ళ గురించి పూర్తిగా అసత్యవాదం ఉంది. పూలే సాబ్ని, సత్యశోధక్ సమాజ్ని కాంగ్రెస్ పార్టీలో కలిపేసుకొని పూలే సాబ్ని అట్లా ఏం చేసేసినారు. శివాజీ మహారాజ్ అసలు ప్రాచుర్యంలోనే లేడు. పూలే సాబ్ ఏదైతే శివాజీ మహారాజులు జయంతులు పూణే నగరంలో మొదలు పెట్టినప్పుడు బాలగంగాధర్ తిలక్ వెంటనే, మీరు అర్థం చేసుకోవాలి, మొత్తం బుద్ధుడి దగ్గర నుంచి మాన్యుల కాంశీరాం గారి వరకు ఇది ఒక రెవల్యూషన్. బ్రాహ్మణుడు కౌంటర్ రెవల్యూషన్ ఆలోచిస్తూనే ఉంటాడు. ఇది డాక్టర్ అంబేద్కర్ చెప్పిన మాట. ఈ రెవల్యూషన్ కి కౌంటర్ రెవల్యూషన్ ఆయన చెప్పినట్టు, బ్రాహ్మణ్ ఈజ్ ఎ హ్యావింగ్ బ్రెయిన్ విత్ ఇన్ ద బ్రెయిన్స్. అంటే వాడు ఎన్నో వ్యూహాలు ఒక్కొక్క ఫేజ్ ఆలోచించుకొని పెట్టుకుంటాడు. కాబట్టి పూలే సాబు మొదలుపెట్టిన ఏదైతే శివాజీ మహారాజ్ జయంతులను వాటికి కౌంటర్ గా గణపతి ఉత్సవాలు అనేటివి ఆరంభమైనవి. ఈ రోజు ఏవైతే మనం నిమజ్జనం, గణపతి ఉత్సవాలు, వినాయకుని పెట్టడం, ఇదంతా కూడా ఆ కౌంటర్ రెవల్యూషన్ వచ్చింది. వీటన్నిటిని కూడా ఎంతో జాగ్రత్తగా అర్థం చేసుకొని బాబాసాహెబ్ అంబేద్కర్ మనకు అనిహిలేషన్ ఆఫ్ క్యాస్ట్ అనే ఒక గ్రంథాన్ని ఒక గైడ్గా అనిహిలేషన్ ఆఫ్ క్యాస్ట్ చాలా మంది తెలుగు రాష్ట్రాల్లో ఉన్న మేధావులకి, ఇంటెలెక్చువల్స్కి, ప్రొఫెసర్స్కి చాలా మందికి అర్థం కాదు. ఏముంది అనిహిలేషన్ ఆఫ్ క్యాస్ట్? ఒక చిన్న 90 pages డాక్యుమెంట్ అంతే. దాంట్లో ఏముంది అంత పెద్దగా? కాంశీరాం గారు దాన్ని ఒక పెద్ద గైడింగ్ లైట్ అంటారు, అదే నన్ను నడిపించిందని అంటారు. అవును, అనిహిలేషన్ ఆఫ్ క్యాస్ట్ కొన్ని వేల సంవత్సరాలుగా అవమానాలకు గురవుతున్న ఈ సమాజానికి డిగ్నిటీ ఇవ్వాలనంటే, మన ఇంటెలిజెన్సియా మొత్తానికి ఒక హానెస్టీ డాక్యుమెంట్ అది. దాంట్లో విషయాలన్నీ కూడా మనం తర్వాత మాట్లాడుకోవచ్చు ఇంకోసారి క్లోజ్డ్గా. కానీ దాంట్లో ఒక 3 అప్రోచెస్ డాక్టర్ అంబేద్కర్ చెప్పాడు. 3 ways అనిహిలేషన్ ఆఫ్ క్యాస్ట్ ని కాంశీరాం గారు ఈ రకంగా అర్థం చేసుకున్నారు. దాంట్లో ఫస్ట్ థింగ్ ఏంటంటే నోషనల్ చేంజ్, అంటే మన విధానం. మనమందరం కూడా శాస్త్రాలను నమ్ముతున్నాం, మూఢనమ్మకాలను నమ్ముతున్నాం. ఈ మనిషిని కిందికే చూడాలి, ఆ మనిషినే గౌరవించాలి, ఆడదాన్ని ఇట్లనే చూడాలి. ఈ నోషన్స్ అన్ని కూడా శాస్త్రాలు, మనువాదం, వీటి నుంచి వస్తున్నాయి. వీటిని మార్చాలని చెప్పింది డాక్టర్ అంబేద్కర్. ఫస్ట్ వే వీటిని మార్చాలంటే ఐఆమ్ ఇన్ వార్ విత్ సివిలైజేషన్ అని అన్నాడు. ఇప్పుడున్నంత బ్రాహ్మణీయ నాగరికత ఇది. ఈ నాగరికతకు వ్యతిరేకంగా పోతున్నాం. అంటే మనందరి మైండ్ సెట్స్ మార్చాలి. ఈ అందరి మైండ్ సెట్స్ మార్చే ఈ ఫస్ట్ వేని కాంశీరాం గారు రకరకాల రూపాల్లో తీసుకొని బ్యామ్సఫ్ రూపంలో దాన్ని సాధ్యం చేసి ఒక నాన్ పొలిటికల్ మూవ్మెంట్ అనే గట్టి పునాదిని మనందరికీ ఏర్పాటు చేసింది. దిస్ ఇస్ ద ఫస్ట్ వే. ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ ఐఆమ్ ఎట్ వార్ విత్ సివిలైజేషన్ అనే ఫస్ట్ వే, అనిహిలేషన్ ఆఫ్ క్యాస్ట్ రూపంలో ఆ ఫస్ట్ వే చెప్పిండో దాన్ని కాంశీరాం గారు సాధ్యం చేసిండు. దాని తర్వాత సెకండ్ వే స్ట్రక్చరల్ చేంజ్. స్ట్రక్చరల్ చేంజ్ అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ మనకు డెమోక్రటిక్ కాన్స్టిట్యూషన్ ఇచ్చిండు. దాంట్లో మనకు రిజర్వేషన్స్ ఉన్నాయి, రిప్రజెంటేషన్ ఉంది, స్పెషల్ ప్రొటెక్షన్స్ ఉన్నాయి, ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి. చాలా పాలసీలు మన కోసం రాజకీయ నాయకులు మన ఓట్లు తీసుకొని మనకి ఇస్తూ ఉంటారు. అక్కడి వరకే ఆగిపోయినాం. కానీ డాక్టర్ అంబేద్కర్ వీటన్నిటి ద్వారా గవర్నింగ్ క్లాస్ అవ్వాలి మీరు అని చెప్పాడు. వీటిని పునాదిగా చేసుకొని, వీటిని ఆసరాగా చేసుకొని, వీటిని ఆసరాగా చేసుకోమనే చెప్పిండు. వీటి మీదనే మీ జీవితాలను మొత్తం గడిపేయాలని చెప్పలే. వీటిని కేవలం మనం హ్యాండిక్యాప్స్ ఉన్నాం కాబట్టి వీటిని ఆసరాగా తీసుకొని గవర్నింగ్ క్లాస్ అయి స్ట్రక్చరల్ చేంజ్ చేయాలన్నాడు. ఆ స్ట్రక్చరల్ చేంజే బిఎస్పి, బహుజన్ సమాజ్ పార్టీ. బహుజన్ సమాజ్ పార్టీ ఖచ్చితంగా రాజకీయాలు ఉత్తర భారతదేశంలో ఏవైతే జరిగినాయో అనిహిలేషన్ ఆఫ్ క్యాస్ట్ లో డాక్టర్ అంబేద్కర్ చెప్పిన ఆ స్ట్రక్చరల్ చేంజ్ డెమోక్రటిక్ గా ప్రజల్లో ప్రజాస్వామిక విలువల్ని తయారు చేసి సౌభ్రాతృత్వాన్ని, బ్రదర్హుడ్ ని నింపి గవర్నింగ్ క్లాస్ కావాలని చెప్పిండు. దీని తర్వాత పరివర్తన అనే లాస్ట్ స్టెప్ కన్ఫ్లిక్ట్. బాబాసాహెబ్ అంబేద్కర్ ఉపయోగించిన పదం కన్ఫ్లిక్ట్ డిస్ట్రక్షన్. ఏదైతే ఫ్రాటర్నిటీకి, ఈక్వాలిటీకి, లిబర్టీకి వ్యతిరేకంగా ఉన్న మతం ఈ దేశంలో ఉందో, మనుషుల్ని మనుషులుగా చూడని మతం ఉందో, మనుషుల మధ్యలో ఉండవలసిన మైత్రి, ప్రేమ, కరుణ ఏది సాధ్యం కాకూడదని చూసే మతం ఉందో, విధానం ఉందో, గ్రంథాలు ఉన్నాయో, ఆలోచనలు ఉన్నాయో, వాటన్నిటిని డైనమైట్ పెట్టి పీల్చిపడేయాలి అని చెప్పిండు. ఆ డైనమైట్ ఏం తెలుసా? బుద్ధ అండ్ దమ్మ న్యూ లైఫ్. అక్కడ వరకు బాబాసాహెబ్ అంబేద్కర్ మనం తీసుకుపోయి అక్టోబర్ 14, 1956లో చేర్చిండు. దాని తర్వాత రకరకాల కుట్రలు జరిగినాయి.
మళ్ళీ అక్కడి నుంచి కాంశీరామ్ గారు మనల్ని ఇక్కడ వరకు తీసుకొచ్చిండు. మనం ఆగవలసిన అవసరం లేదు. అనిహిలేషన్ ఆఫ్ క్యాస్ట్ కావచ్చు, డాక్టర్ అంబేద్కర్ ఆలోచన విధానం సిద్ధాంతం అంతా కూడా ట్రూ రెవల్యూషన్ ఆఫ్ ఇండియా. కౌంటర్ రెవల్యూషన్స్ లేయర్ బై లేయర్ లేయర్ బై లేయర్ లేయర్ బై లేయర్ వస్తూనే ఉన్నాయి. బట్ ట్రూ రెవల్యూషన్ ని నిలబెట్టాల్సిన అవసరం మనకుంది. బాబాసాహెబ్ అంబేద్కర్ కోరుకున్న ఐడియల్ సొసైటీ, ఈక్వాలిటీ, లిబర్టీ, ఫ్రెటర్నిటీని మళ్ళీ మనం భారతదేశంలో స్థాపితం చేసి మొత్తం ప్రపంచానికి కూడా మనం ఒక వెలుగు అవ్వాలి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అన్న. చాలా మంచి విషయాలు చెప్పి మాకు ఎంతో జ్ఞానం ఇచ్చినందుకు మీకు ప్రత్యేక జైబులను తెలియజేస్తున్నాం. యాక్చువల్గా అన్నది మళ్ళా కంటిన్యూ అవుతుంది. మన ప్రధాన అతిథి అయినటువంటి చేతన్ గారు ఆల్రెడీ బెంగళూరులో ఒక మీటింగ్ ఉన్నా మనం అడిగినందుకు సమయం ఇచ్చి వచ్చారు. ఆయన ఇప్పుడు మళ్ళా హాఫ్ అన్ అవర్లో బయలుదేరాల్సి ఉంది కాబట్టి కొంతసేపు మన ముఖ్య అతిథి అయినటువంటి చేతన్ గారిని మాట్లాడించింది. తర్వాత మళ్ళీ అని కంటిన్యూ అవుతారు. సారీ ఫర్ ఇంటరప్షన్. ముందుగా సార్ మాట్లాడే ముందు మన మహనీయులందరికీ పూలమాలలు అలంకరించి ఇక్కడ వచ్చినటువంటి మహిళలు అక్కలు మరియు మన ప్రధాన వక్తలైనటువంటి చేతన్ గారు, మంగేష్ దైవాలయ గారు మరియు హరేణ గారు వచ్చి మహనీయులకు పూలమాల వేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. గౌతమ బుద్ధ చిత్రపటానికి కిరణ్ గారు పూలమాల వెంకరిస్తూ కోరుతా ఉన్నాం. అన్న గౌతమ బుద్ధ
చినరాములు సార్ మరియు కిరణ్ అన్న గారు ఇంకా ఎవరు స్థానాల్లో వాళ్ళు కూర్చోరు. ఎవరు స్థానాల్లో వాళ్ళు ఆశీని కావాల్సిన కోరుతూ ఈ యొక్క కాన్క్లేవ్ను ఉద్దేశించి యువత, సామాజిక బాధ్యత, బహుజన సమాజ నిర్మాణంలో యువతి యువకుల పాత్ర అనే అంశంపై మాట్లాడడానికి మన కన్నడ సినీ హీరో ఈ మధ్యలో క్రికెట్లో కేవలం బీసీసీ అంటే బ్రాహ్మణ క్రికెట్ అసోసియేషన్గా మారింది. అసలు క్రీడలు అంటే అందరికి సమాన అవకాశాలు ఉండాలి. దేశంలో కేవలం బ్రాహ్మణులు మాత్రమే లేరు, ఎస్సీసీ బీసీ ప్రజలందరూ ఉన్నారు. అందుట్లో కూడా రిజర్వేషన్లు కావాలని సార్ చాలా పెద్ద పోరాటమే చేసిండ్రు. ఆ పోరాటం చేయడం వల్ల సార్కి ఒక సినిమా కూడా క్యాన్సిల్ అయినా అది తృణప్రాయంగా వదిలిపెట్టి ఆ ఉద్యమంపై నిలబడ్డాడు. ఆయన హీరోలు అంటే ఈరోజు కేవలం ఉద్యోగాలు, ఒక చిన్న ఉద్యోగం వస్తేనే ఏనుగు అంటే రాజకీయంగా ఒక అంబేద్కర్ పేరు బొమ్మ పెట్టుకుంటేనో ఇంటి పక్కన ఒక ఇన్ఫియారిటీ కాంప్లెక్స్ గురవుతాము. అంబేద్కర్ పేరు వేసుకుంటే, అంబేద్కర్ బొమ్మ బండిపై పెట్టుకుంటే, అంటే కేవలం చిన్న చిన్న ఉద్యోగాలు వస్తేనే, లేకపోతే ఈ మధ్య యువత ట్రెండ్ ఏంటంటే అంబేద్కర్ కన్నా వేరే మోదీ బొమ్మ పెట్టుకోవాలి, అంబేద్కర్ కంటే మోదీ గొప్ప అనే ఒక అంటే అంత అవగాహన లేమితో బతుకుతున్నారు. అంత అంబేద్కర్ను ఒక ఎట్లా అంటే కేవలం కులానికి మాత్రమే చూస్తున్నారు. కానీ ఆయన సినీ రంగంలో ఉండి కూడా తమ బాణిని ఎంత బలంగా వినిపిస్తారంటే తన అవకాశాలు వచ్చినా రాకుండా కూడా అంబేద్కర్ ఈ దేశానికి అవసరం అనే విధంగా ఎంతో గొప్ప గొప్ప పోరాటాలు చేస్తూ ఈరోజు మనకు ఇక్కడ మాట్లాడడానికి వచ్చినటువంటి చేతన్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ తాను మాట్లాడవలసిందిగా కోరుతాము. Jai Bhim to everyone. It's truly a pleasure to be here in Telangana with you all. I want to thank my friend Gaddam Mahesh and the entire team for this opportunity, and very importantly for this Ambedkarite
I'm very happy that the Ambedkarite Youth Conclave has not kept the Ambedkarite vision to a regional way, but has expanded it and called me from Karnataka, Mr. Mangesh from Maharashtra. Because as you know, the Ambedkarite equalitarian vision is a global vision, and is a global truth, and is a global path for transformation. నేను ఇక్కడ ఈరోజు రావడానికి చాలా సంతోషిస్తున్నా. ఏదైతే అంబేద్కర్ యూత్ కాంక్లేవ్ అనేది మీ ప్రాంతానికి మాత్రమే పరిమితం చేసుకోకుండా నన్ను బెంగళూరు నుంచి పిలిపించారు, మంగేష్ గారిని మహారాష్ట్ర నుంచి పిలిపించారు. అట్లా బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ప్రాపంచిక గ్లోబల్ విజన్ ఏదైతే ఉందో దాంట్లో మీరు భాగమై ఉన్నారు. And remember, and what I'd like to talk about today is that Ambedkarism is an ideology we must accept by choice, not an identity that we are born into by chance. ఈరోజు నేను మీకు చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే అంబేద్కరిజం అనే ఒక ఆలోచన, ఒక సిద్ధాంతం ఏదైతే ఉందో దాన్ని కేవలం ఒక మామూలు విషయంగా తీసుకోవడం కాదు, లేదా ఒక కులంలో పుట్టినందుకు తీసుకోవడం కాదు, దాన్ని ఒక ప్రాథమిక విషయంగా తీసుకోవాలి. And I'd like to start with a story that inspired me as a youth. నేను ఒక కథ మీకు చెప్పాలనుకుంటున్నా. నేను ఒక యువకుడుగా ఆ కథ ద్వారా ప్రేరణ పొందాను. I was born and raised in the United States, USA, and when I was 18 years old, I was starting a university called Yale. నేను అమెరికాలో ఒక విలేజ్లో పుట్టిన. నేను 18 సంవత్సరాలు ఉన్నప్పుడే నేను ఏఐ అనే ఒక యూనివర్సిటీని ప్రారంభించాలనుకున్నా. And people said the university was very good, but I had a certain kind of young cockiness, thinking every university must teach from the book. What is so great about this university? So I went the first day. సో యూనివర్సిటీని ఎప్పుడైతే మొదలు పెట్టాలనుకున్నా, యూనివర్సిటీలో మామూలుగా అందరూ కూడా బుక్కుల నుంచి చెప్తూ ఉంటారు. దాంట్లో అందరు నన్ను ప్రేజ్ చేస్తున్నప్పుడు, నన్ను పొగుడుతున్నప్పుడు దాంట్లో పెద్ద విషయం ఏముందని నాకు అనిపించింది. And the first class I went to was an African American studies class. And there was a woman who was 35 years old, black woman. నా ఫస్ట్ క్లాస్ ఆఫ్రికన్ అమెరికనిజం మీద నేను వెళ్ళడం జరిగింది. అక్కడ ఒక 35 సంవత్సరాల ఒక ఆఫ్రికన్ ఉమెన్, నల్లజాతి స్త్రీ అక్కడ ఉంది. And the teacher, African American black woman, turned to us, the students, and she didn't say, "Oh, you are the next leaders, or so bright." What she said, the first thing she said is, "You are at Yale University. Yale University has buildings named after white men who owned black people and dehumanized. This must be changed. You must bring that change." అయితే ఆ ప్రొఫెసర్ ఎవరైతే ఉన్నారో, ఆ ఆఫ్రికన్ అమెరికన్ ఆ నల్లజాతి స్త్రీని, నువ్వు ఇక్కడి వరకు వచ్చినావంటే రేపు నువ్వు ఒక నాయకురాలు అవుతావని కాదు, అట్లా ఆ రకంగా ఆమెని చూడకుండా అక్కడ ఆ యూనివర్సిటీ గోడలు, ఆ యూనివర్సిటీ బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో, ఈ బిల్డింగ్స్ అన్నిటికి కూడా ఏ పేర్లు అయితే పెట్టిర్రో అవన్నీ పేర్లు కూడా మీ నల్లజాతి ప్రజల్ని బానిసలుగా చేసి యజమానులుగా ఉన్నారో వాళ్ళ పేర్లు పెట్టిన విషయం, అది నువ్వు మార్చాలి రేపు భవిష్యత్తులో అనేది ఆమెకు చెప్పింది ప్రొఫెసర్. And that inspired us, because a Yale University professor was telling Yale students to change Yale University. So that showed us that true change must come from self-criticism, and that self-criticism must be of the nation, must be our government, must be our religion, must be ourselves, and it's only through that process that true change can occur. ఆ ప్రొఫెసర్ ఏదైతే ఆ విషయం చెప్పిండో అది నాకు చాలా పెద్ద ఉత్సాహంగా అయింది, చాలా పెద్ద ప్రేరణ అయింది. ఆయన యూనివర్సిటీనే, ఏల్ యూనివర్సిటీ అయితే మేము చదువుతున్నామో ఆ ఏల్ యూనివర్సిటీనే మార్చేయండి అనే ఒక బోధన మాకు చేయడం జరిగింది. అదే విధంగా మనం అందరం కూడా ఈ దేశం కావచ్చు, ఈ సిస్టమ్ కావచ్చు, వీటన్నిటిని మార్చడానికి నిర్ణయించుకోవాలి. Those who question society for an ideal society are the true patriots. And today, the true patriots are the Ambedkarites and the equalitarians. ఒక ఆదర్శప్రాయమైన భారతదేశాన్ని కోరుకోవడానికి ఎవరైతే ఈ సమాజాన్ని ప్రశ్నిస్తారో వాళ్ళే ఈ దేశంలో నిజమైన దేశభక్తులు. Today, to understand Baba Saheb, we must contextualize him for the 21st century. And that is
Many people study Baba Sahib, understand his history, they know his experiences. But contextualizing is very important. The way Baba Sahib brought Buddha from 2500 years ago to the 20th century, we must bring Baba Sahib from 20th century to 21st century, Telangana, Karnataka and Bharata. బాబాసాహెబ్ అంబేద్కర్ని ఈ 21వ శతాబ్దంలో కేవలం ఆయన చదవడం, ఆయన ఆలోచనలని మాట్లాడుకోవడం మాత్రమే కాకుండా ఇప్పుడున్న పరిస్థితులకు మనకు అన్వయించి ఆయనని 21st సెంచరీలో గౌతమ్ బుద్ధుడి దగ్గర నుంచి 2500 సంవత్సరాల నుంచి ఉన్న గౌతమ్ బుద్ధుడి దగ్గర నుంచి ఏదైతే 20వ శతాబ్దంలో బాబాసాహెబ్ అంబేద్కర్ ఉన్న దగ్గర నుంచి వాళ్ళని ఇప్పుడు అన్వయించుకొని మనం మార్పును తీసుకొని రావాలి. How is that through the ideology? And what is the ideology? The ideology that I have studied Baba Sahib, Tande Periyar and the Bahujan equalitarian icons, I see the ideology as three things. అయితే ఏ రకంగా ఇది సాధ్యమవుతుంది? ఇది సిద్ధాంతంతో సాధ్యమవుతుంది. నేను ఈ బహుజన ఉద్యమాన్ని లేదా తంతే పెరియార్ ఇవి రామస్వామి గారి దగ్గర నుంచి నేను ఈ ఐడియాలజీని ఈ విధంగా అర్థం చేసుకుంటాను. These three things are equalitarianism through justice and rationality. That means the goal is equality and the path is justice and rationality. The goal is equality means a dream where everyone has the same respect in society, same opportunity and same economic living, same access to resources. That is the goal, that is the dream. అయితే నేను ఈ సిద్ధాంతాన్ని 3 విధాలుగా అర్థం చేసుకుంటున్నాను. ఈక్వాలిటరిజం, జస్టిస్, రేషనాలిటీ అంటే సమానత్వము, న్యాయము, హేతుబద్ధంగా. సో ఈ గోల్ ఏదైతే ఉందో ఆ ఈక్వాలిటీ అనే గోల్ని మనం సమానత్వాన్ని చేరుకోవాలంటే ఈ న్యాయము హేతుబద్ధంగా మనం ప్రయాణం చేసి సాధ్యం చేసుకోవాలి. See, that goal of equality we may never achieve, but we must work towards, and that is through justice. And what is justice but correcting the wrongs of the past? అయితే ఆ లక్ష్యం ఏదైతే సమానత్వాన్ని మనం తీసుకురావాల్సిన లక్ష్యం మనం చేరుకోకపోవచ్చు, కానీ ఏదైతే జస్టిస్ అనే మార్గం ఉందో ఆ మార్గంలో మనం ప్రయత్నం చేస్తూనే ఉండాలి. అంటే ఈ జస్టిస్, న్యాయం అనేది ఏంది? మన గతంలో ఏవైతే మన ప్రజల జీవితాల్లో గతంలో చరిత్రలో జరిగిన ఆ పొరపాట్ల నుంచి గుణపాఠం తెలుసుకోవడం. And how we do this, we self-question, and most importantly, those who have more must give back more, and those who have been deprived must receive, and that is the basis of justice. అయితే దీన్ని మనం ఏ రకంగా చేయగలుగుతాం? ఈ న్యాయం అనే దాన్ని, న్యాయం ఏ రకంగా జరుగుతుందంటే దాన్ని కూడా మనం నడుస్తూ ఎవరి దగ్గర అయితే ఎక్కువగా ఉందో వాళ్ళు ఎక్కువగా ఇవ్వగలగాలి. ఈ సమాజంలో ఎవరైతే అణిచివేయబడి ఉన్నారో వాళ్ళు అది అందుకునేటట్టు మనం చేయాలి. I'll give you one example. Today in India, 1% of the rich have access to 40% of the wealth, while bottom 50% have only 3%. So what do you do? What you do is you take from the rich. You tax the rich strongly and you redistribute. That must be done through land, that must be through social policies, that must be through gender equality policies. All policies. Justice is not just uplifting the bottom, but bringing down the top. అయితే ఎవరైతే పేదలు, దళితులు ఉన్నారో వీళ్లకు మిగతా ధనవంతులుగా మన మీద అజమాయిషి చేస్తున్న వాళ్ళల్లో ఉన్న దాంట్లో 1% కూడా లేదు. కాబట్టి మనము కేవలం మన వాళ్ళని పైకి తీసుకుపోవడం మాత్రమే కాకుండా, వాళ్ళ పురోగతి మాత్రమే కాకుండా, ఎవడైతే దోచుకుంటుండో వాడిని కూడా పైనుంచి కిందికి గుంజే ప్రయత్నం చేయాలి. And very importantly is through rationality. Rationality is scientific temperament, is not through the magic of superstition, scientific evidence based on logic. అయితే ఇదంతా కూడా సాధ్యం కావడానికి కారణబద్ధంగా, హేతుబద్ధంగా మనం ఆలోచించడం అనేది చాలా అవసరం. శాస్త్రీయంగా ఇది చాలా ముఖ్యమైనది. ఈ రకంగానే మనం చాలా వరకు సాధ్యం చేసుకోగలుగుతాం. Now, when Baba Sahib says that our people must be in positions to influence the power, who does he mean by our people? That's very important. అయితే బాబాసాహెబ్ నా ప్రజలు ప్రభావితం చేయగలిగే శక్తిలాగా ఉండాలి అన్నప్పుడు ఈ నా ప్రజలు అధికారాన్ని ప్రభావితం చేయాలని నా ప్రజలు ఎవరు? Our people are not just Baba Sahib, Savita Ambedkar, Ramabai or Yashwant Rao.
our people are not just Mahar, not just Dalit, not just SC/ST, not just SC/ST, OBC, minority, Bahujan. Our people are the equality, justice, rationality, living human beings. So this is a human being ideology for justice and equality to rationality. అయితే బాబాసాహెబ్ అంబేద్కర్ నా ప్రజలు అని అన్నప్పుడు ఆ నా ప్రజలు రమాబాయి అంబేద్కర్ కానీ ఆయన పిల్లలు కానీ లేదా ఆయన కులం మహర్ కులం కానీ లేదా దళితులు కానీ వీళ్ళు కాదు, భారతదేశంలో ఉన్న ప్రజలందరూ కూడా. Very importantly, Baba Sahib talks about, we all know Baba Sahib was 100 years or more ahead during his time. But how did he express his profound ideas? Simply, one example is through binaries. బాబాసాహెబ్ అంబేద్కర్ మనకన్నా చాలా ముందు కాలం మనిషి అయినా సరే ఆయన ఒక 100 సంవత్సరాలు ముందే ఆలోచించిన వ్యక్తి. అంత జ్ఞానం ఉన్నవాడు కూడా ఆయన ఏ రకంగా విషయాల్ని బోధించగలిగిండు అనే ఒక ఆ పద్ధతి ఏంటంటే దాంట్లో ముఖ్యంగా బైనరీ సిస్టమ్. Binaries. So one example of binaries is Baba Sahib says that the history of India is a mortal conflict between Buddhism and Brahmanism, which means conflict between Buddhism and equality and Brahmanism of inequality. So that binary he talks about. అయితే బాబాసాహెబ్ అంబేద్కర్ విషయాలని రెండు చేసి మాట్లాడే ఆ పద్ధతి ఏది ఆ పద్ధతిలో బాబాసాహెబ్ అంబేద్కర్ మనకు చెప్పిన విషయం చరిత్ర అంతా కూడా ఏమీ లేదు, చరిత్ర అంతా కూడా బౌద్ధానికి బ్రాహ్మణవాదానికి జరిగిన యుద్ధమే. బౌద్ధం అనే సమానత్వం, బ్రాహ్మణవాదం అనే అసమానత్వం మధ్యలో జరిగిన యుద్ధమే చరిత్ర అంతా అని ఇట్లాంటి ఉదాహరణల్లో బాబాసాహెబ్ అంబేద్కర్ మాట్లాడేవాడు. But today, to contextualize Baba Sahib, we must not think in binaries, we must think in minimum trinaries. కానీ ఈరోజు ఈ ప్రస్తుత పరిస్థితుల్లో బాబాసాహెబ్ని మనం అర్థం చేయించడానికి ఆయన అర్థం చేయించినట్టు ఆ రెండు విధాలుగా సాధ్యపడదు. ఉదాహరణలు చెప్తూ ఈరోజు మనము పలు రకాలుగా ప్రయత్నం చేయాలి. One example, today Brahmanism exists, and that is in political Hinduism, which is something like the Congress party. But also, there is another force that is going on for 100 years, which is a hyper-Brahminical Hindutva force, and that is another enemy for us. ఈరోజు బ్రాహ్మణవాదానికి రూపాలుగా కాంగ్రెస్ అనేది ఒకటి ఉంటే అదేవిధంగా హైందవత్వాన్ని చాలా బలంగా ముందుకు తీసుకుపోతున్న ఇంకా చాలా శక్తులు కూడా ఉన్నాయి. So both this Brahmanism and this Hindutva are both our ideological enemies, and equalitarianism is the truth and the transformation. అయితే ఏవైతే ఈ బ్రాహ్మణవాదం హిందూవాదం అనేది ఉందో ఇవి రెండు కూడా మన సిద్ధాంతానికి మన ఆలోచనకి శత్రువులు. వీటిని దాటి మనం ఏదైతే సమానత్వం అనే ఒక నిజమైన విషయాన్ని మాట్లాడుతున్నామో ఆ సత్యాన్ని గెలిపించగలగాలి. So today we are neither Hindu nor Muslim, we are equalitarians. We are neither BJP nor Congress, we are alternative forces. We are neither Jai Shri Ram nor Allahu Akbar, we are Jai Bhim. ఈరోజు మనము హిందువులం కాదు, ముస్లింలం కాదు, మనము కాంగ్రెస్ బీజేపీ కాదు, మనం ఒక ఈక్వలిటేరియన్ అనే ఒక ఆల్టర్నేటివ్ ఒక ప్రత్యామ్నాయమైన శక్తిగా మనం ఉన్నాం. So, and also the liberal establishment, what it does, as we know, we cannot limit Baba Sahib to his caste or his birth caste. Similarly, we must not tie Baba Sahib Ambedkar down to just the constitution. అయితే ఈరోజు మనకున్న స్వేచ్ఛలో బాబాసాహెబ్ అంబేద్కర్ని మనం కేవలం కులానికి పరిమితం చేయడం అనేది సరైన విషయం కాదు. ఆయనని అన్ని చోట్లకు మనం చేర్చగలగాలి. So you understand that the constitution, that Baba Sahib, yes, he wrote the constitution, a drafting committee chaired for 3 years, but the constitution was something that Baba Sahib Ambedkar could not decide on his own. There was Arya Samajas, Brahma Samajas, Congress, communists, socialists, budding Hindutvavadis. So Baba Sahib had to compromise at that situation. బాబాసాహెబ్ అంబేద్కర్ 3 సంవత్సరాలు కష్టపడి భారత రాజ్యాంగాన్ని రాసి ఉండొచ్చు, కానీ దాంట్లో ఏమన్నా అటు ఇటుగా జరిగితే అప్పుడు అది ఆయన దానికి బాధ్యత వహించే పరిస్థితి లేదు. ఎందుకంటే ఆ రోజుల్లో బ్రహ్మ సమాజ్, ఆర్య సమాజ్, చాలా రకాల హైందవ శక్తులు, కమ్యూనిస్టులు వీళ్ళందరూ కూడా ప్రభావితం చేసినప్పుడు ఆయన చాలా చోట్ల రాజీ పడాల్సి వచ్చింది. So
Even in 1953, Baba Sahib was so frustrated with Constitution that he said, I will even feel like burning it with so much frustration at one point. అందుకే 1953లో బాబాసాహెబ్ అంబేద్కర్ ఎంతో భావోద్వేగంతో ఈ రాజ్యాంగాన్ని నేనే మొదటిగా కాల్చే వ్యక్తిని అవుతానేమో అని అన్నారు. So what we must see is how Baba Sahib gave us amendments, and that allows us to change for time to time, according to time, according to context. అయితే బాబాసాహెబ్ అంబేద్కర్ ఏవైతే కాన్స్టిట్యూషన్ లో మనకు అమెండ్మెంట్స్ చేసుకునే అవకాశం ఇచ్చిండో దాని త్రూ రాజ్యాంగాన్ని మనం సరిగ్గా అప్లికేషన్ లేకి తీసుకురావచ్చు. And very importantly, I know the Chief Minister of this state also talked about how we want to change the Constitution. We don't want to change the Constitution according to their terms. We don't want to keep it the same. What we want to do is, in Baba Sahib Ambedkar's vision, make it more pro-people, more pro-equality, more pro-justice, and more pro-rationality. నాకు తెలుసు ఈ రాష్ట్రం యొక్క ముఖ్యమంత్రి ఎవరైతే అనుకుంటే మీ పద్ధతుల కోసం మీకోసం మార్చుకోగలుగుతారేం కానీ మేము మాత్రం మార్చే ప్రసక్తే లేదు. రాజ్యాంగాన్ని మేము ప్రజలకు ఉపయోగపడేటట్టు మేము చేసుకోగలుగుతాం. And one thing that I respect extraordinary about Baba Sahib is, before he died, 2 months before, I know my friend Hari talked about this, Mr. Mangesh knows much about this because he wants to spread the idea of Baba Sahib's Buddhism. But what I respect a lot is Navayana, which is the greatest modern religion in the world. బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన మహాపరినిర్వాణంకి 2 నెలల ముందు ఆయన చేసిన ఒక గొప్ప పని మనందరికీ తెలుసు. దాన్నే మనకు మంగేష్ గారు చాలా వివరంగా వివరిస్తారు. ఆ నవయాన అనే ధమ్మాన్ని మనం సొంతం చేసుకోవాలి. Now, how I analyze Navayana is that Baba Sahib rejects the Mahayana's creation of Buddha as a god, anything, the Theravada's 4 noble truths, the idea of karma and rebirth, and anything superstitious, and makes it completely radical and rational. నేను నవయాన బౌద్ధాన్ని ఏ రకంగా అర్థం చేసుకుంటున్నా అంటే, మహాయాన బౌద్ధంలో ఏదైతే గౌతమ బుద్ధుని దేవుడిగా చెప్పడం కావచ్చు, తెరవాడ బౌద్ధంలో ఉన్న 4 సత్యాలు కావచ్చు, వీటన్నిటిని కూడా కాదని నవయాన బౌద్ధం చెప్పే మూఢనమ్మకాల నుంచి దూరంగా శాస్త్రీయబద్ధంగా ఏదైతే బౌద్ధం మనకు ఇవ్వాలనుకున్నాడో దాన్ని నేను నమ్ముతాను. And remember, Navayana that Baba Sahib creates as the greatest religion in the world in the modern way is not something that he hears a voice in a cave or some supernatural voice. It is 50 years of research, analysis, critical thinking, and education and scholarship. ఏదో ఒక గుహలో కూర్చొని ఏదో ఒక తెలివని ఒక శక్తి యొక్క స్వరం విని బాబాసాహెబ్ అంబేద్కర్ తయారు కాలేదు. బాబాసాహెబ్ అంబేద్కర్ 50 ఏళ్ళు తన పరిశ్రమ, జ్ఞాన సముపార్జన, పరిశోధన వీటన్నిటిని కూడా చేసి ఆయన మనకి జీవితాలను ఇచ్చిండు. And with Baba Sahib, who takes the first dikshe with him is Savita ma'am. And I would like to say a few things about Savita ma'am. బాబాసాహెబ్ అంబేద్కర్తో ఆయన తర్వాత మొదటి వ్యక్తిగా బౌద్ధ ధమ్మాన్ని తీసుకుపోయింది సబితా అంబేద్కర్ గారు. ఆయన గురించి 2 విషయాలు చెప్పాలండి. Yes, those 22 vows that is of Navayana are extraordinary vows. We must all read, study, and live by those vows, which to me are extraordinary truth and the need for some kind of spiritual as well as moral as well as intellectual transformation. ఆ 22 ప్రతిజ్ఞలు ఏవైతే బాబాసాహెబ్ అంబేద్కర్ ఇవ్వడం జరిగిందో అవన్నీ కూడా మనకు ఆధ్యాత్మికంగా, మేధోపరంగా ఎంతో పరివర్తనను సాధ్యం చేసే విధంగా 22 ప్రతిజ్ఞలు చాలా ప్రాముఖ్యంతో ఉన్నవి. Savita ma'am, she took the dikshe first. And one story, I went, a student from Bijapur, Karnataka, and he told me that his school was called Ramabai School. And I said, what a fascinating name. How did that name come? And he told me that the founders of the school were very close to Savita ma'am. And when they wanted to name the school after Savita ma'am says, don't name it after me, name it after Ramabai. అయితే సబితా అంబేద్కర్ గారి గురించి నేను ఒక విషయం చెప్పాలి. నాకు ఒక ఫ్రెండ్, మిత్రుడు కర్ణాటకలో ఉన్నాడు. ఆయన చదువుకొని వచ్చిన స్కూల్ ఏదైతే ఉందో ఆ స్కూల్ పేరు రమాబాయి స్కూల్. ఆ రమాబాయి స్కూల్ ఫౌండర్స్ వచ్చేసి సబితా అంబేద్కర్కి చాలా దగ్గర మనుషులు. వాస్తవంగా వాళ్ళు సబితా
అంబేద్కర్ అని పెట్టాలనుకున్నారు, కానీ ఏమో లేదు లేదు నా పేరు పెట్టకండి, రమాబాయి అని పెట్టండి అని చెప్పడం జరిగింది. Recently, Savita ma'am's book that she has written about her experiences with Baba Sahib has been printed in English, and I am reading that. And what is very interesting about that is how it humanizes Baba Sahib, in that he used to write love letters, and that he used to play the violin, and that he used to make tasty mutton curry, and he used to do sculpting. And when Savita ma'am wore a nice sari, he used to make a signal with his eyes. And that humanism is something we need very much, because there was a lot of that in Baba Sahib. ఈ మధ్యలో నేను సబితా అంబేద్కర్ గారు రాసిన పుస్తకం ఏదైతే ఉందో, ఎక్స్పీరియన్సెస్ విత్ బాబాసాహెబ్ అనే పుస్తకం, ఆ పుస్తకం నేను చదువుతున్న దాంట్లో బాబాసాహెబ్ని ఒక సాధారణ మనిషిగా, సామాన్యమైన వ్యక్తిగా చూసే ప్రయత్నము చెప్పే ప్రయత్నం చేసిన దాంట్లో ఆయన ప్రేమలేఖలు రాసేది, ఆయన వాయిలిన్ చేసేది, ఆయన మంచి మటన్ కర్రీ ఉండేది, ఇవన్నీ కూడా ఆ పుస్తకంలో ఆయన ఒక సామాన్య వ్యక్తిగా ఏ రకంగా ఉంటాడో నేను తెలుసుకుంటున్నాను. And very importantly, but historically and today in the movement for equality, somewhere Savita Ambedkar has been shortchanged. అయితే ఈ రోజు జరుగుతున్న ఈ సమానత్వం కోసం జరుగుతున్న ప్రయత్నంలో సబితా అంబేద్కర్ గారి పాత్రని చాలా వరకు పరిమితం చేయబడింది. We must remember that the fight is not against Brahmins, because that is also accidental birth, just like ours, by chance. The fight is against Brahminism. అయితే మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, మన పోరాటం బ్రాహ్మణులకు, బ్రాహ్మణ వ్యక్తికి వ్యతిరేకంగా చేయట్లేదు. వాళ్ళు కూడా బ్రాహ్మణ కులంలో పుడతారని అనుకోలేదు. కాబట్టి మన పోరాటం అంతా కూడా బ్రాహ్మణవాదంకి వ్యతిరేకంగా, బ్రాహ్మణీయ ఆలోచనలకు వ్యతిరేకంగా. Brahminism, what is Brahminism? But birth-based privilege, birthright-based hierarchy. బ్రాహ్మణిజం అనేది దానికి అర్థమైంది, పుట్టుకకు పూర్వం ఉన్న జన్మ, కారణాలు, కర్మ, వీటి గురించే బ్రాహ్మణవాదం మాట్లాడుతూ ఉంటుంది. And why this is important to understand is that if you understand modern politics and modern trajectory of politics, Brahmin men have not only started Congress in 1885 or RSS in 1925 or Communist Party in 1925. There are also Brahmins like Savita ma'am, like Shastra Buddhe, who burnt the Manusmriti with Baba Sahib, and Sridhar Tilak, who also mysteriously died but lived Samita Sainika Dala the way Baba Sahib envisioned in that time. అయితే బ్రాహ్మణవాదాన్ని మనం కేవలం బ్రాహ్మణులు 1885లో కాంగ్రెస్ పార్టీని, 1925లో ఆర్ఎస్ఎస్ని, అదేవిధంగా కమ్యూనిస్టు పార్టీని అదే సంవత్సరంలో ఏర్పాటు చేయడం మాత్రమే కాకుండా సబితా అంబేద్కర్ లాంటి వాళ్ళు ఉన్నారు, శ్రీధర్ తిలక్ లాంటి వాళ్ళు ఉన్నారు, శాస్త్రబుద్ధి ఎవరైతే మనుస్మృతి పత్రాలని బాబాసాహెబ్ అంబేద్కర్తో నిలబడి కాల్చారో అట్లాంటి వాళ్ళు కూడా ఉన్నారు. So like I said, the idea of Baba Sahib, Tande Periyar inequality is an ideology that all humans must espouse for betterment of society, not something that we must differentiate based on birth by chance. అయితే నేను మీకు చెప్పాలనుకుంటున్న విషయం ఏంటంటే, తంతే పెరియార్, బాబాసాహెబ్ అంబేద్కర్ ఐడియాలజీ ప్రకారం మనము ఎవరైతే అనుకోకుండా వాళ్ళ కులాల్లో పెట్టారో ఆ కులాలను బట్టి వాళ్ళని మనం వ్యతిరేకించడం కాదు, వాళ్ళతో పోరాటం చేయడం కాదు, మనం మన ఆలోచనను ముందుకు తీసుకుపోయి మనం అనుకున్న ఒక సమానత్వంతో కూడిన వ్యవస్థని ఏర్పాటు చేసుకోగలగాలి. Also, I have heard many people say, and we know, that Baba Sahib Ambedkar fought for gender equality. And many people say women should be thankful for what Baba Sahib fought for. I look at it differently. I say Baba Sahib fought for gender equality and was a feminist, so we must all also be feminists. అయితే బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి నాకు తెలిసిన విషయం ఏంటంటే, ఆయన మహిళా సాధికారత కోసం, మహిళా సమానత్వం కోసం ఎంతో పోరాటం చేసినారు. కాబట్టి మనమందరం కూడా ఆ పందాన్ని ఎంచుకోవాలి, మనమందరం కూడా ఫెమినిస్టులుగా మహిళా సమానత్వం కోసం కూడా నిలబడాలి. Baba Sahib in Revolution and Counter-Revolution, in Riddles of Hinduism, and in many other places talks about how Manusmriti and various texts make women less than equal. And so as a law minister, he fights for gender rights,
and gives maternity benefits, social security benefits, equal pay for equal work, and various kinds of gender equality policies throughout his life. బాబాసాహెబ్ అంబేద్కర్ తను రాసిన ఆ, సాహిత్యంలో రిడిల్స్ ఆఫ్ హిందూయిజం లాంటి పుస్తకాల్లో మనుస్మృతి అనేది ఏ రకంగా మహిళల్ని తొక్కుతూ వచ్చింది అనే విషయాన్ని వివరిస్తూ వాళ్ళ యొక్క ఎదుగుదల కోసం పురోగతి కోసం ఎన్నో రకాల పాలసీలు ఆయన బ్రతుకున్నప్పుడే వాళ్ళ కోసం తీసుకురావడం జరిగింది. మెటర్నిటీ లీవ్ కానీ ఇట్లాంటి చాలా విషయాలు. So how do we contextualize that today, along with the fight for women's rights, is very importantly, we must also fight for LGBTQ rights as Ambedkarites. ఆ రోజు ఆయన చేసింది ఈ రోజు మనం ఎట్లా అన్వయించుకొని మన ఆలోచనతో పాటు అవన్నీ జరిగి సమాజంలో ఎల్జీబీటీగా అంటే ట్రాన్స్జెండర్ ఈ రకంగా ఉన్న వాళ్ళందరికీ కూడా వాళ్ళ హక్కులు వాళ్ళకు దొరికేటట్టు కూడా మనం చేయాలి. And today there is a question of same-sex marriage, which is very important for us to understand. And in this question that is in the courts now, we must think like Baba Saheb would and say that marriage must not be limited to just a man and a woman. Marriage must be between two consenting adults. ఈ రోజుల్లో సేమ్ లింగం ఉన్న వాళ్ళు కూడా పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. ఒక పెళ్ళి అనేది ఒక మగ ఆడ మధ్యలోనే కాదు, పెళ్ళి అనేది ఇద్దరు మనసులకు సంబంధించింది కాబట్టి అట్లాంటి విషయాలను కూడా మనం ఈ ఈక్వాలిటీ సమానత్వంలో భాగంగా మనం వాటిని సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. Now importantly, we have many people from the movement who believe in the same cause. But unfortunately, only way we are not uniting because we are not acknowledging our enemies. And I would like to talk about who the enemies are. Remember, the enemy is not any caste, any group, any religion, any language, any people, or any political party. The enemy is the system of inequality and injustice. ఈరోజు అంబేద్కరైట్ మూమెంట్లో ఉన్న చాలా మంది వాళ్ళ కులాలకి వాళ్ళ సొంత విషయాలకి పరిమితమై ఉన్నారు. వాటన్నిటిని దాటి మనం ఏవైతే పొందాలనుకుంటున్నామో, ఏవైతే సాధించాలనుకుంటున్నామో, సమానత్వము, సౌభ్రాతృత్వము, స్వేచ్ఛ, న్యాయము, వీటన్నిటి కోసం కూడా మనం ప్రయత్నం చేయాలి. Remember, the fight and the struggle did not begin 9 years ago. In fact, it began 9,000, 10,000 years ago when we came from the forest and we started agriculture and inequality began. గుర్తుపెట్టుకోండి, ఈ పోరాటం ఏదో 9 సంవత్సరాల ముందు ఆరంభమైంది కాదు. 9,000 సంవత్సరాల క్రితం ఇది జరిగింది. ఎప్పుడైతే మనం అడవుల్లో నుంచి బయటకు వచ్చి వ్యవసాయాన్ని కనుగొని బ్రతకడం అనేది మొదలు పెట్టామో అప్పటి నుంచి ఈ పోరాటం నడుస్తూనే ఉంది. So who are the enemies? Number one, we know, I talked about it, patriarchy, which is 9, 10, 12,000 years, the difference between men and women which still exists today, and we can see even in our crowd. అయితే ఎవరు ఇక్కడ శత్రువు? ఏదైతే పురుషాధిక్యత అనేది ఉందో, ఏదైతే మగ ఆడ మధ్యలో అసమానతలు ఉన్నాయో, ఇట్లాంటి అసమానతలే శత్రువు. Also 3,500 years ago, Brahmanism, which continues to manifest and creates the graded hierarchy of today. దాంతోపాటు మన శత్రువు 3,000 సంవత్సరాల క్రితం ఏదైతే బ్రాహ్మణవాదం తయారైందో, మనుషుల్ని అసమానంగా చూస్తుందో, అది కూడా మనకు శత్రువు. Also, the many 100-year-old capitalist system which makes the wealthy, the few wealthy, extremely wealthy, and the majority of society still working to make an existence. దాంతోపాటు ఏదైతే సామ్రాజ్యవాదం, క్యాపిటలిజం ఉందో, ఆ క్యాపిటలిజం ధనవంతుడిని ఇంకా ధనవంతుగా మారుస్తుందో, ఆ క్యాపిటలిజం కూడా మనకు శత్రువే. Also 100-year-old Hindutva that utilizes the Dalits, Adivasis and Shudras to view as weapons against Muslims, Christians and our religious minorities. దాంతోపాటు 100 సంవత్సరాల క్రితం పుట్టిన హిందూ మతం ఏదైతే ఉందో, ఆ హిందూ మతం ఏదైతే దళితులకు, గిరిజనులకు, చాలా ఓబీసీలకు ఆయుధాలనిచ్చి ముస్లింల మీద, క్రిస్టియన్ల మీద, సొంత వాళ్ళ మీద ఆయుధాలిచ్చి దాడికి పంపిస్తుందో, ఆ మతం కూడా మన శత్రువే. And I'm sure many of you also, another enemy is the idea of linguistic dominance of Hindi, English and Sanskrit. When the history of Telugu land and the history of linguistic states comes from Potti Sri Ramalu and this fight
for linguistic identity. దాంతోపాటు ఏదైతే హిందీ భాష డామినేషన్ ఉందో ఈ ప్రాంతీయ భాషల తెలుగులో కానీ లేదా ఇక్కడ ఉన్న పొట్టి శ్రీరాములు ఇవన్నీ మూమెంట్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటినీ డామినేట్ చేస్తున్న హిందీ డామినేషన్ కూడా మన శత్రువే. So then you're fighting language rights, you're a language activist. You fight against Hindutva, you are a liberal. You fight against capitalism, you're a communist, Marxist, socialist. You fight against Brahmanism, you're an anti-caste activist. You fight against patriarchy, you're intersexual, you're a feminist. Now, if you are fighting against all of them, then what do you become? Then you become an Ambedkar. ఆ రకంగా ఒక్కొక్క వాదానికి భాష కోసం నువ్వు పోరాడితే భాషా ఉద్యమకారుడివి, ప్రాంతం కోసం పోరాడితే ప్రాంత ఉద్యమకారుడివి, మహిళా హక్కుల కోసం పోరాడితే ఒక ఫెమినిస్ట్వి, కమ్యూనిజం కోసం పోరాడితే కమ్యూనిస్ట్వి. ఈ రకంగా వీటన్నిటి కోసం నువ్వు పోరాడితే నువ్వు అంబేద్కరైట్ అని పిలువబడతావు. Now, where many people ask me, where does this fall under the paradigm of left, right, center? Are you right wing? Are you left wing? Are you center wing? కాబట్టి మనం ఈ లెఫ్ట్ రైట్ సెంటర్ అనే ఏవైతే పక్షాలు ఉన్నాయో వీటిలో మనం ఎక్కడ నిలబడతాం? Remember, where this right, left, and center comes from is 1789 French Revolution, when those who were sided with the king were on right side, those who sided with the farmers were on left sides, and those who were in middle were in the center. అయితే ఫ్రెంచ్ రెవల్యూషన్ జరిగినప్పుడు ఎవరైతే రాజుతో ఉన్నారో వాళ్ళు రైట్ అయినరు, రాజుతో లేరో వాళ్ళు లెఫ్ట్ అయినరు. దేన్ని నిర్ణయించుకోలేక బ్యాలెన్స్డ్గా ఉన్న వాళ్ళు కూడా సెంటర్ అయినారు. But today in our paradigm, it is not just economic, it cannot be limited to that. It cannot be limited to social issues only. There is a spiritual resistance that is the essence of Baba Saheb Ambedkar Tande Periyarist movement. ఈరోజు మనకున్న పరిస్థితుల్లో కేవలం వీటికే మనం పరిమితం కాలేము. ఎన్నో సందర్భాల్లో తందే పెరియార్ బాబాసాహెబ్ ఐడియాలజీని ఎన్నో విషయాలకు మనం అన్వయించి ముందుకు పోవాల్సి ఉంది. Because you look at the spiritual discrimination, almost a spiritual terrorism is the basis of Brahmanism, where it's not like you can be born poor and be rich in your lifetime, or be rich and lose money and be poor. You must be reborn to get a caste of higher. So there is a spiritual terroristic paradigm. ఆధ్యాత్మికంగా ఏదైతే మనం ఆధ్యాత్మిక విషయాల్లో స్పిరిచువల్ అటైన్మెంట్లో ఏదైతే మనం పోకుండా చేస్తున్నారో అది ఒక పెద్ద కుట్ర. దాన్ని మనం అర్థం చేసుకొని ఆ స్పిరిచువల్ అటాక్ ఏదైతే ఆధ్యాత్మికంగా మన మీద జరుగుతున్న దాడి కూడా మనం అర్థం చేసుకొని ప్రయాణం చేయాలి. So it is in this our context, the fight is socio-cultural, economic, spiritual, gender, linguistic and all. So we are neither right wing, we are neither center wing, we are neither left wing. I hold that Baba Saheb Ambedkar and Tande Periyar's ideology is the truth wing. అయితే ఈరోజు మనం సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా, ఆధ్యాత్మికంగా అన్ని రకాలుగా మనం తందే పెరియార్ బాబాసాహెబ్ అంబేద్కర్ని పునాదిగా చేసుకొని పోరాటం చేయాలి. Now, I have kept my name as Chetan Ahimsa. You must understand that the photos we have here and our Pujan equalitarian icons are all exemplify Ahimsa and the Brahminical Vedic dominance, and that hegemony is exemplified by Himsa and violence. ఈరోజు నా పేరు నేను చేతన్ అహింస అని పెట్టుకోవడం జరిగింది. ఇక్కడ మహనీయులు ఎవరైతే వీళ్ళందరూ ఉన్నారో వీళ్ళ మార్గానికి ఒక అర్థం వచ్చేటట్టే నా పేరుతో నేను ప్రయాణం చేస్తున్నా. Now, when the Aryans came 3,500 years ago, it was not just a migration, but many scholars like David Wright, Tony Joseph, and many people show it was also a semi-invasion. 3,500 సంవత్సరాల క్రితం ఎప్పుడైతే ఆర్యులు ఇక్కడికి వచ్చిర్రో అది కేవలం వలస మాత్రమే కాదు. రచయితలు ఎవరైతే డేవిడ్, టోనీ మాన్సన్ వీళ్ళు ఉన్నారో వీళ్ళు చెప్పిన విధంగా వాళ్ళు ఇక్కడ కలగలిసిపోయి ఏదో చేయాలనుకున్నారు. If you look at the Y chromosome that men have and trace it back to the Aryans, the Mool Nivasis and the Dravidians and the
people, original people, those men Y chromosome have disappeared. So what that means is that the men were either killed and kept off of the original, and the women were then bred with by these outside forces. డిఎన్ఏ ఆధారంగా మనం అక్కడికి గతంలోకి వెళ్ళి దీన్ని పరీక్షిస్తే ఎవరైతే పురుషులు మాత్రమే వాళ్ళు అక్కడి నుంచి ఆర్యులుగా వచ్చినట్టు మనకు ఆధారాలు దొరుకుతున్నాయి. So this as element of himsa and violence must be fought through ahimsa and non-violence. And even somebody such as Ashoka, when he becomes great, is not when the Mauryan Empire is all across the nation and he wins in Kalinga, but when he renounces violence and he spreads counter-hegemony through non-violence. అయితే ఏ రకంగా అయితే అశోక చక్రవర్తిని మనం గొప్పగా అనుకుంటామో ఆ గొప్పతనం కేవలం మౌర్య సామ్రాజ్యం దేశం మొత్తం ఉన్నందుకు కాదు, ఆయన చేసిన పని విధానాల ద్వారా. అదే రకంగా నేను వీటి నుంచి ప్రేరణ పొంది వాళ్ళ హింసని వాటన్నిటికీ అహింస అనే ఒక మార్గంలో ప్రయాణిస్తున్నా. So Baba Saheb Ambedkar, even in any situation such as Mahat Satyagraha, when they are attacked or in any situation, does not promote the use of weapons, but uses the movement and the ideology of non-violence and the transformation to create change. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కూడా మహత్ సత్యాగ్రహంలో జరిగిన హింసాకాండ ఏదైతే ఉందో ఆ పరిస్థితుల్లో కూడా ఎప్పుడు కూడా ఆయన అనుయాయులకు ఆయుధాలు తీసుకోమని చెప్పలేదు, కేవలం మూవ్మెంట్ ఐడియాలజీతోనే వాళ్ళకు సమాధానం చెప్పిండు. And speaking of Mahat Satyagraha, we must understand how water that time 100 years ago and even to this day has been used as a form of discrimination. మహట్ సత్యాగ్రహం గురించి మనం ఆలోచిస్తే 100 సంవత్సరాల క్రితం నీరు అనే దాన్ని వివక్షతలో భాగంగా అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ రకంగా నీరుని ఒక వివక్షలో భాగంగా ఉపయోగిస్తున్నారో మనం ఆలోచించాలి. I started this talk today by comparing race and Yale University story and today caste, and remember that race and caste both here uses water as a discrimination in caste, and water fountains were used as colored and whites for race discrimination in America. అయితే ఏల్ యూనివర్సిటీలో నేను చదువుకున్నప్పుడు ఈ నీటిని క్యాస్ట్ రేజ్లో ఏ రకంగా వివక్షతను చూపించడానికి వాడతారనేది నేను అమెరికాలో చదువుకున్నప్పుడు వైట్స్కి బ్లాక్స్కి మధ్యలో ఆ వాటర్ ఫౌంటైన్స్ని ఏ రకంగా వాళ్ళు ఒకరొకరికి ఇవ్వడం అనే దాన్ని బట్టి ఆ ఇన్ఈక్వాలిటీ ఆ వివక్షత అనేది నాకు అర్థమైంది. And Baba Saheb Ambedkar and Jyotiba Phule both understood that we must connect global struggles. So Jyotiba Phule in his Gulamagiri, he dedicates the book to the Negroes of America. And Baba Saheb Ambedkar writes with Du Bois and many blacks in America for race and caste annihilation to the United Nations. మనం బాబాసాహెబ్ అంబేద్కర్ని పూలే సాబ్ గారిని గమనిస్తే వాళ్ళు ప్రాపంచికంగా అంటే ప్రపంచంతో అంతర్జాతీయంగా ఉద్యమం వ్యూహం వాళ్ళు చేయడం జరిగింది. గులాంగిరిలో పూలే సాబ్ గారు ఆయన రాసిన గులాంగిరిని నీగ్రోస్కి ఆయన అంకితం చేసిండు. అదేవిధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రపంచాన్ని బాధిస్తున్న ఈ రంగు అండ్ క్యాస్ట్ కులం అనే ఈ ప్రాబ్లం నుంచి ఎట్లా బయటికి తీసుకురావాలి, ఎట్లా నిర్మూలన చేయాలనే దాని మీద ఆయన ఆలోచనలు ఉండే. And as someone like me who is from an upper caste Shudra community and has never experienced caste discrimination but has experienced institutional racism, we must understand that our oppression and our discrimination we face must allow us and help us connect to all injustices and fight for justice across the world. నేను ఒక డామినెంట్ శూద్ర కమ్యూనిటీ నుంచి కాదు, మనకు చిన్న కులాలుగా ఏవైతే అనుభవాలు మనకున్నాయో, అవమానాలు ఏవైతే మనకు ఎదురైనాయో వాటన్నిటి మీద మనం ఎట్లా పోరాటం చేయాలని ఒక ఆలోచనకు రావాలి. And today, like Gaddam Mahesh talked about how we need reservations also in cricket, and how in the history of 90 years of test cricket, out of 300 male cricket players, there should be 75 SCSTs, but there is only 4. Similarly,
we also need private sector reservations and various other forms of reservations that will give us social justice and also land reforms and various large-scale transformations that will give us socio-economic change. గడ్డం మహేష్ గారు చెప్పినట్టు క్రికెట్ గురించి నేను చేస్తున్న పోరాటం గురించి ఏదైతే చెప్పడం జరిగిందో దాని ప్రకారం క్రికెట్ ఏదైతే దేశం మొత్తం ఉందో ఆ క్రికెట్లో 300 మంది ప్రముఖమైన ప్లేయర్స్ ఉన్నప్పుడు దాంట్లో 75 మంది వరకు ఎస్సీలు ఉండవలసిన అవసరం ఉంది. అంటే క్రికెట్లో కూడా రిజర్వేషన్ ఉండాల్సిన అవసరం ఉంది. క్రికెట్లో మాత్రమే కాకుండా ప్రైవేట్ సెక్టార్లో కూడా మనం సాధ్యం చేసుకోవాలి. And also private sector reservations, also land reform. But how do we build this movement? 3 main things we must do on the ground. 1 is awareness, 2 is street protest and activism, 3 is social work. అయితే ఈ ఉద్యమాన్ని మూమెంట్ మనం ఎట్లా నిర్మాణం చేయాలంటే 3 పద్ధతులు ఉన్నాయి. 1 అవగాహన కల్పించడం, అవేర్నెస్. 2 మన ఇళ్ల మధ్యలో, మన పల్లెల్లో, మన వీధుల్లో స్ట్రీట్ ప్రోగ్రామ్స్ అంటే మంచిగా ఆటపాట రూపంలో చేయడం. ఇంకొకటి మనం అందరం సోషల్ వర్క్ అనేది ఒక బాధ్యతగా తీసుకోవడం. So awareness is what you are doing all today, Gadda Mahesh, Hari and all the team, and spread ideas also through social media, because we know how the mainstream media will never do us justice. We are all medias today. We must fight through social media the way Baba Saheb Ambedkar did to Prabuddha Bharat, Bahishkrita Bharat, Mooka Nayaka, Janata, and Tande Periyar did through various things like Kudiyaras, Viduthalai, and Revolt, and various others. అయితే ఏదైతే అవగాహన ఈరోజు గడ్డం మహేష్ అండ్ టీం ఇక్కడ కార్యక్రమం చేయడం ద్వారా ఇది ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్. ఇదే కాకుండా సోషల్ మీడియాని మనం చాలా ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది. ఏ రకంగా బాబాసాహెబ్ ఆ రోజుల్లో బహిష్కృత భారత్, ప్రబుద్ధ భారత్, మూక్ నాయక్ ఇట్లాంటి పత్రికల ద్వారా ఆయన ఒక మీడియా రూపాన్ని తీసుకున్నారు. పెరియార్ కూడా విడుదల ఇట్లాంటి పత్రికల ద్వారా ఆయన ఒక మీడియా రూపాన్ని తీసుకున్నారు. ఆ రకంగా మనం ప్రొపగేట్ చేయాలి, ప్రచారంలో ఉంచాలి. Also street protest. We must come to the streets. We cannot be only in ideas. We must protest through mass mobilization the way Baba Sahib did in Mahat Satyagraha, Halaram Temple entry, and Tande Periyar did through hundreds of his protests for language rights and all other equalitarian rights. అదేవిధంగా రెండో పద్ధతి ఏదైతే ఉందో స్ట్రీట్ ప్రొటెస్ట్, ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మహా సత్యాగ్రహ ద్వారా ప్రజల్ని గ్రామాల్లో, వీధుల్లో, నగరాల్లో ఆయన కదిలించిండో ఆ రకంగా మనం కార్యక్రమాలు మాస్ మొబిలైజేషన్ కోసం తీసుకొని రావాలి. And finally, most importantly, social work. Social work is something where we build the community and have an emotional connection with the people who are more disadvantaged than us. We are not just writing or talking or screaming slogans. We are also contributing in our small ways to the community, and then privileged community will turn and see us and recognize us and want to join with us. మూడోది చాలా ముఖ్యమైనది, సోషల్ వర్క్ అనే ఒక బాధ్యతను మనం తీసుకొని మన సమాజం మధ్యలో పని చేయగలగడం, వాళ్ళని అన్ని రకాలుగా చైతన్యవంతుల్ని చేసే ఆ పని ద్వారా ఫలితం అనేది అందుతుంది. The social work includes our helping out our schools, planting trees, cleaning our lakes, various kinds of ways, a kabaddi tournament, and various other ways where we build our communities. ఈ సామాజిక కార్యం ఏదైతే సోషల్ వర్క్గా మనం ముందుకు పోవాలనో దాంట్లో మన పరిసర ప్రాంతాలని, మన స్కూల్స్ని మనం కట్టుకోవడం, పరిసర ప్రాంతాలని బాగా చేసుకోవడం, ఇవన్నీ కూడా దాంట్లో కలిసి ఉంటాయి. Also very important, people ask, what is the nation? Whenever somebody says, what is the nation? People answer, it is the people, it is the governments, it is the land, but nation is much bigger than that. Nation is imagination, it is an idea. ఎవరన్నా దేశం అంటే ఏంది అని ప్రశ్నించినప్పుడు దేశం అంటే ప్రజలు, దేశం అంటే ప్రభుత్వం అని ఈ రకంగా చెప్పడం జరుగుతుంది. కానీ దేశం అనేది అదొక ఊహ, అదొక చాలా పెద్ద ఐడియా. అది Today, the idea that is dominating is one of enmity and hate, that is Hindu Rashtra, discriminating against Muslims and Christians. ఈరోజు ఏదైతే ఐడియా ఉందో ద్వేషము, శత్రుత్వం అనేది హిందూ వాదంలో బయటకు వస్తుందో అది హిందూ రాష్ట్ర అనే ఒక హిందూ నేషన్ ఐడియా మీద నడుస్తుంది. And the idea of, and also another idea that is problematic for us is a Rama Rajya concept, where there is something where Rama and this privileged caste dominates, and as they come to south, we become monkeys, and go even more south, we become Rakshasas.
and Sita goes to Agni Pariksha, and Shambuka, who goes to education, has his head cut off. అన్నిటికన్నా ప్రమాదకరమైన అంశం రామరాజ్యం అనే అంశం. ఆ రామరాజ్యానికి ఉన్న మూల ఆలోచనలు ఏంటంటే దక్షిణ భారత ప్రజలు వాళ్ళని నిర్వచించడం వాళ్ళు కోతులని, ఇంకా దక్షిణ భారతదేశానికి పోతే వాళ్ళని రాక్షసులని. ఈ ప్రాంతానికి సీత అనే ఆడది వచ్చినప్పుడు ఆ సీతకు అగ్ని పరీక్ష, ఇవన్నీ కూడా చాలా ప్రమాదకరమైన అంశాలు రామరాజ్యంలో. So we don't want that Ramarajya or that Hindu Rashtra. To us, our nation, our idea, our dream is a Bhima Rajya of Baba Sahib Ambedkar and Tande Periyar, of equality, justice and rationality. కాబట్టి మాకు కావాల్సింది రామరాజ్యం, హిందూ రాష్ట్రం కాదు. మాకు కావాల్సింది భీమరాజ్యం, ఏదైతే స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, న్యాయం అనే పునాదుల మీద ఉంటుందో. And this is what we must educate our children, and this is what we must remember. We must be the ones who plant the tree, not just the one who gets the shade and the fruit. ఇదే మన పిల్లలకి మనం బోధించాల్సిన అవసరం ఉంది. ఏదైతే మనం మొక్కను నాటుతామో ఆ మొక్క ఇచ్చే నీడ, ఫలము అవన్నీ కూడా అందేటట్టు చూడాలి. And I will finish that now. The home ministry, central government, because our ideas, for them, our ideas can defeat their ideas of hate, our ideas of love, are trying to throw me out of the country. So on Baba Sahib Ambedkar Jayanti this year, I got a notice from the home ministry saying that I will have to leave the country and my visa has been cancelled. అయితే సెంట్రల్ హోమ్ మినిస్ట్రీ ఏదైతే ఉందో, నేను మాట్లాడుతున్న ఆలోచనలు వీటన్నిటిని కూడా చాలా పర్యవేక్షణలో పెట్టి నేను ఈ దేశం వదిలిపెట్టి వెళ్లాల్సిందిగా నాకు హోమ్ మినిస్ట్రీ నుంచి నోటీసులు వచ్చినాయి. నా వీసాను కూడా వాళ్ళు క్యాన్సిల్ చేసేసినారు. I ask that you stand with me in moral support and we all stand together on this issue, because like Baba Sahib Ambedkar said, I might be born a Hindu, but I will not die a Hindu. I say I might be born in America, but I want to live my last life and my entire life in Karnataka and Telangana and in India completely. నేను వాళ్ళకి ఇచ్చిన సమాధానం ఏంటంటే, ఏ రకంగా బాబాసాహెబ్ అంబేద్కర్ అయితే నేను హిందూ మతంలో పుట్టిండొచ్చు కానీ నేను హిందూ మతంలో చావను అనే మాట ఏ రకంగా అయితే చెప్పిండో, అదే విధంగా నేను అమెరికాలో పుట్టిండొచ్చు కానీ నా చివరి శ్వాస వరకు నేను ఇండియాలోనే ఉంటా, కర్ణాటకలోనే ఉంటా, తెలంగాణలో ఉంటా అనే సమాధానం నేను వాళ్ళకు పంపించడం జరిగింది. And my last words is that I'm fortunate that I had a chance to do Kannada films, and I'm doing, and I'm also lucky I have done 2 Telugu films, and one film, Kumbhakarna, will be releasing soon. So I hope to see you all when we come back for the movie Kumbhakarnam and we continue our discussions. And it was an honor today that Mr. Gaddam Mahesh and your team gave me the opportunity, and I want to say Jai Bhim to all. సో ఈ రోజు మిమ్మల్ని అందరినీ ఇక్కడ కలవడం చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా నేను ఎన్నో సినిమాలు కన్నడలో తీసిన, అదేవిధంగా తెలుగులో కూడా ఒక 2 సినిమాలు ఉన్నాయి. కుంభకర్ణ అనే ఒక సినిమా రిలీజ్ కాబోతుంది. దానికోసం నేను మళ్ళీ వచ్చినప్పుడు మిమ్మల్ని అందరినీ మళ్ళీ కలిసే అవకాశం తీసుకుంటా. గడ్డం మహేష్ అండ్ టీం ఈ అవకాశం నాకు ఈరోజు కల్పించినందుకు ధన్యవాదాలు. వండర్ఫుల్ జాబ్ హరి, ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, ఎన్నో విషయాలు మాకు వివరించినందుకు. యాక్చువల్గా సార్కు నా ఒక్కరి పేరు తెలుసు కాబట్టి గడ్డం మహేష్ అంటుండు, నేను ఒక్కనే కాదు, ఇది ఒక టీము. దాదాపు ఒక 10-15 మంది కలిసి చాలా హార్డ్ వర్క్ చేసి ఇది ప్లాన్ చేసినాము. అయితే సార్ గురించి ఒక విషయం తెలియాల్సింది ఏంటంటే, సారు ఇండియాలో పుట్టలేదు. సారు పుట్టింది, చదువుకునేది మొత్తం కూడా అమెరికన్లే. వాళ్ళ నాయన ద్వారా కొంత సాహిత్యం తెలుసుకొని, అసలు బాబాసాహెబ్ అంబేద్కర్ ఉద్యమం ఏదని తెలుసుకొని ఇక్కడ ఒక వృత్తిగా సినీ రంగానికి వచ్చి సినీ రంగంలో పనిచేస్తూ బాబాసాహెబ్ అంబేద్కర్ కోసం పనిచేస్తున్నారు. చాలా గొప్ప వ్యక్తి ఆయన. అక్కడ విలాసవంతమైన జీవితం, అక్కడ తనకు ఇల్లు అన్ని ఆస్తులు ఉన్నా కూడా అన్ని వదిలేసి ఫ్యామిలీ అంతా కూడా ఇక్కడనే, సారు వాళ్ళ మేడం ఇక్కడ వచ్చి బెంగళూరులో శ్రీనివాసం ఏర్పాటు చేసుకొని బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క మిషన్ కోసం పనిచేస్తున్నారు ఆయన. ఈ రోజు వచ్చి మనకు ఎన్నో విషయాలు తెలియజేసినందుకు వారికి ప్రత్యేక జైవ్యం తెలియజేస్తూ, ఇప్పుడు మనం అంతా కూడా లంచ్ ఉంటుంది 2 to 2:30, అందరు కూడా 2:30 వరకు మళ్ళీ గ్యాదర్ కావాలని కోరుకుంటూ, ఇప్పుడు సార్తో అందరూ అంటే ఫొటోస్ దిగాలనుకుంటే చాలా లేట్ అవుతుంది. అంతా వీలైతే గ్రూప్ ఫోటో దిగి సార్ను సెండ్ ఆఫ్ చేద్దామని ఇంతటితో లంచ్కి వెళ్ళాలని కోరుకుంటున్నాను. జై భీమ్, జై భారత్.
గౌరవనీయులు కేంద్ర మంత్రి వర్యులు ఫ్లాగ్ హోస్టింగ్ కి ముందుకు రానున్నారు. Please raise for the national anthem. అవునవును లింక్ లేదా నాకు ఎట్లేదు నేను Low. Thank you, sir. Thank you very much. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు మరియు థ్యాంక్ యూ వెరీ మచ్. క్రమశిక్షణకు మారుపేరు సౌమ్యులు, నిజాయితీ పరులు. ఇది కిషన్ రెడ్డి గారి గురించి తెలుగు రాష్ట్రాలే కాదు యావత్ ప్రపంచం ఎవరినడిగా వినిపించే మాట. గౌరవనీయులు కేంద్ర మంత్రి వర్యులు శ్రీ కిషన్ రెడ్డి గారు ఇప్పుడు ఈరోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తారు.